పిలిచిన నా స్నేహితుడా, ఎవరూ లేక ఒంటరినై తిరిగే సమయంలో నేనున్నానని పిలిచిన నా స్నేహితుడా, నీకే స్తోత్రము, నీకే వందనం, నీకే స్తోత్రము, నీకే వందనం. నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా, ప్రేమతో నన్ను పిలిచిన నా యేసయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా, ప్రేమతో నన్ను పిలిచిన నా యేసయ్యా. అంధకార లోయలోనే తిరిగే సమయంలో నేనున్నానని పిలిచిన నా స్నేహితుడా, అంధకార లోయలోనే తిరిగే సమయంలో నేనున్నానని పిలిచిన నా స్నేహితుడా, నీకే స్తోత్రము, నీకే వందనం, నీకే స్తోత్రము, నీకే వందనం. నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా, ప్రేమతో నన్ను పిలిచిన నా యేసయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా, ప్రేమతో నన్ను పిలిచిన నా యేసయ్యా. నా యేసయ్యా, నా ప్రభువా, నీవున్నావని నీలో ఐక్యత కలిగి నడువా కృప చూపించితివి. నా యేసయ్యా, నా ప్రభువా, నీవున్నావని నీలో ఐక్యత కలిగి నడువా కృప చూపించితివి. నీకే స్తోత్రము, నీకే వందనం, నీకే స్తోత్రము, నీకే వందనం. నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా, ప్రేమతో మేలు పిలిచిన నా యేసయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా, ప్రేమతో నన్ను పిలిచిన నా యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే వందనం, నీకే స్తోత్రము, నీకే వందనం. హల్లెలూయా. థ్యాంక్ యూ అక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. రే ఓకే. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మన మధ్యన శ్రీధర్ అన్న ఉన్నారు కెనడా నుంచి. ఆయన మనకు బైబిల్ స్టడీని తీసుకోబోతున్నారు. సో కాబట్టి ఈ సమయం ప్రతి ఒక్కరు కూడా మన శ్రద్ధతో దేవుని మాటలు విందామండి. అంతేకాకుండా ముఖ్యంగా అన్న రెఫరెన్స్ చెప్పినప్పుడు సో తప్పకుండా చదవడానికి, తెలుగులో ముఖ్యంగా చదవడానికి ఎవరైనా మీరు సిద్ధపడాలని కోరుతున్నానండి. సో దేవుడు మమ్మల్ని నడిపించాక అన్న ఓవర్ టు అన్న శ్రీధర్ అన్న. ప్రైజ్ వాళ్ళందరికీ వినబడుతుంది కదా బ్రదర్? వినిపిస్తుంది అన్న. సరే, ఈరోజు మనం వాక్య ధ్యానంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 10 నుంచి 20 వరకు మనం చదువుకుందాం. ఎవరన్నా చదివితే, లేదంటే నేను 10వ వచనం చదువుతాను, మీరు 11, అట్లా మార్చి చదువుకుందాం. అపోస్తల కార్యం 10వ వచనం నుండి 20వ వచనం వరకు కదా? 26. ದೇವರ ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ದಿನ ಬೈಬಲ್ ಸ್ಟಡಿನಲ್ಲಿ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 9ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನದಿಂದ 26 ವಚನವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ಸೊ ಒಂದು ವಚನವನ್ನ ಸೇವಕರು ಓದ್ತಾರೆ, ಮತ್ತೊಂದು ವಚನವನ್ನ ಎಲ್ಲರೂ, ಇನ್ನೊಂದು ವಚನ ನಾವು ಸೇರಿ ಓದೋಣ. ಪ್ರೇಯರ್. దమస్కంలో అననీయ అనే ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనం ముందు అననీయ అని అతనిని పిలువగా, అతడు ప్రభువా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తర్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను
దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకు వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలకు అనుభవించవలనో నేను ఇతనికి చూపుచుందునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో ఆ యేసు దేవుని కుమారుని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని నాశనం చేసిన వాడితడే కదా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునేది. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవపరచను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలును తెలియవచ్చెను. వారు అతని చంపవలని రాత్రింబవళ్ళు ద్వారము యుద్ధ కాచుకొనుచుండిరి. కనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేమునికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెనను. కానీ అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఇంతవరకు మాకు తోడుగున్న వందనాలు దేవా. మళ్ళీ పాటల్లో మీరు సాయం చేసిన వందనాలు. ఎవరైతే వచ్చినారో వాళ్ళని దీవించండి. ఇంకా ఎవరైతే రాలేక అనేక కారణాల వల్ల తండ్రి వాళ్ళు జాయిన్ వాళ్ళని జ్ఞాప్ చేసుకొని తండ్రి, మరి లేజినెస్తో జాయిన్ కాలేకపోతే వాళ్ళని మీరే తండ్రి గద్దించి తండ్రి ఈ సమయాన్ని వృధాపరచుకోకుండా తండ్రి వాళ్ళని సకాల సమయంలో జాయిన్ కావడానికి సాయం చేయండి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నా వాళ్ళని దీవించండి దేవా. మరి మొదటి నుంచి అంతవరకు మీరు మాతో తోడుండి నడిపించమని వేడుకుంటున్నాను. నీ దాసుని తండ్రి శిలువ చాటును మరుపరుచుకొని దేవా నీ యొక్క మాటలు మాకు బయలుపరచండి, మీరే బయలుపరచండి దేవా. పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడమని తండ్రి ట్రాన్స్లేషన్ లో కూడా సాయం చేయమని వేడుకుంటూ మొదటి నుంచి అంతవరకు మీరే ఆధిక్యతం వహిస్తూ మీ నామే మహిమపరచేటట్టుగా సాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మీరే అధీనంలో ఉంచుకుంటూ దేవ ఎవరైతే చదవబోతున్నారో వాక్యాలు వాళ్ళను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం 10 నుంచి 26 వచనాల వరకు మనం ಧ್ಯಾನಿస్తాం. ಈ ದಿನ ನಾವು 10ನೇ ವಚನದಿಂದ 26 ವಚನದ ತನಕ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದೇವೆ. పోయిన వారం మనం ఎట్లా ప్రభు సౌల్ని దమస్కస్ లో ఆయనకు దర్శనం ఇచ్చి పట్టుకున్నాడు మనం చూసినాం. ಗತ ವಾರದಲ್ಲಿ ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸೌಲನಿಗೆ ದೇವರು ದರ್ಶನ ಕೊಟ್ಟು ಆತನನ್ನ ಆರಿಸಿಕೊಂಡು ಅದನ್ನು ನೋಡ್ತಾ ಬಂದಿದ್ವು. తర్వాత సౌల్కి దృష్టి లేకుండా ఆయన ఇంకొకరు చేతి పట్టుకుని తీసుకెళ్లి ఒక గదిలో ఉంచినారు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಸೌಲನ ದೃಷ್ಟಿ ಕಳೆದುಕೊಂಡ ಮತ್ತೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಮತ್ತೊಬ್ಬರು ಆತನ ಕೈ ಹಿಡಿದು ಪಟ್ಟಣದೊಳಗೆ ಒಂದು ಮನೆಯೊಳಗೆ ಆತನ ನಡೆಸಿದ್ರು. 3 రోజులు ఆయన
గుడ్డితనంతో కూర్చుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ಇದು 3 ದಿನಗಳ ಕಾಲ ಆತನು ಕುರುಡನಾಗಿ ಏನೂ ಕಾಣದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅದನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఇది మనం 11వ వచనంలో చూస్తాం. ఇదిగో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 11వ ವಚನ ನೋಡ್ತೇವಲ್ವಾ, ಈಗ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬ ಮಾತು ಬರಲ್ಪಟ್ಟಿದೆ. పశ్చాత్తాపడుతున్నాడు. అతను పశ్చాత్తాప పడతా ఇದ್ದಾನೆ. అయ్యో, నేను దేవుని మీద చెయ్యెత్తినానా, దేవుణ్ణి నేను దూషించినానా అని. ಅಯ್ಯೋ, ನಾನು ದೇವ್ರ ವಿರುದ್ಧವಾಗಿ ಕೈ ಎತ್ತಿದ್ದೀನ, ದೇವರನ್ನು ನಾನು ದೂಷಣೆ ಮಾಡಿನ ಎಂಬುದಾಗಿ ಅದರ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. పాత నిబంధన ప్రకారం ఎవరైతే దేవుని దూషిస్తారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ಯಾರಾದ್ರೂ ದೇವರನ್ನು ದೂಷಣೆ ಮಾಡ್ತಾರೋ ಅವ್ರನ್ನ ಕಲ್ಲಿಸೋದು ಕೊಂದು ಬಿಡ್ತಾರೆ. కానీ దేవుడు ఈయనని ఏమీ శిక్షించలేదు, కానీ గుడ్డితనంతో ఆ విధంగా 3 రోజులు కూర్చోపెట్టినారు. ಆದ್ರೆ ದೇವರು ಇದನ್ನ ಏನು ಶಿಕ್ಷೆ ಕೊಡ್ಲಿಲ್ಲ, ಆದ್ರೆ ಬದಲಾಗಿ 3 ದಿನಗಳ ಕಾಲ అతను ಕುರುಡನನ್ನಾಗಿ ಮಾಡಿ అదేನು ಕಾಣ స్థితిಯಲ್ಲಿ ಇರಿಸಿದನು. సో ఇప్పుడు సౌలుకి ఆయనకి ఏం ఒక నిరీక్షణ లేదు, ఆయన కళ్ళు వస్తాయి అనేసి. ಈಗ ಸೌಲನಿಗೆ ತನ್ನ ಕಣ್ಣುಗಳು ಬರ್ತಾವೆ ಅನ್ನುವಂತ ಯಾವ ನಿರೀಕ್ಷೆನೂ అతనికి ಇರಲಿಲ್ಲ. ఏమైతుందో ఆయన రాబోయే దినాల్లో ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకు తెలియదు. ಮತ್ತೆ ಮುಂದೆ ಭವಿಷ್ಯತ್ತಿನಲ್ಲಿ ತನ್ನ ಜೀವನ ಹೇಗಿರ್ತದೋ అతనికి ಏನು ಸಹ ಗೊತ್ತಿಲ್ಲ. 3 రోజులు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 ದಿನಗಳ ಕಾಲ అతను ప్రార్థన ಮಾಡ್ತಾ ಇದ್ದನು. కానీ 10వ వచనం చూస్తే ఒక శిష్యుడు అననీయ అని మనం చూస్తున్నాం. ಆದ್ರೆ 10ನೇ ವಚನ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ಶಿಷ್ಯನ ಕಾಣಿಸ್ತಾನೆ, ಆತನ ಹೆಸರು ಅನನೀಯ ಎಂಬುದಾಗಿ. ఈ యొక్క అననీయ ఎవరు? ಮತ್ತೆ ಈ ಅನನೀಯ ಯಾರು ಇತನು? ఎందుకు అకస్మాత్తుగా ఒక అననీయ శిష్యుడు అని ఇక్కడ చెప్పబడింది. ಮತ್ತೆ ಇದಕ್ಕಿದ್ದಾಗೆ ಅನನೀಯ ಅನ್ನುವಂತ ಶಿಷ್ಯನ ಕುರಿತು ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಲ್ವಾ. ఇంకోటి దేవుడు ఆయన యొక్క కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ನೋಡ್ರಿ, ದೇವರ ಕಾರ್ಯಗಳು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ಇರ್ತವೆ. దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో మనం ధ్యానిస్తే చాలా అద్భుతంగా మనకు ఇదైతుంది. ನೋಡ್ರಿ, ದೇವರು ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಯಾರನ್ನ ಹೇಗೆ ಆತನ ಉಪಯೋಗಿಸ್ತಾನೋ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ, ಆಲೋಚಿಸ್ತಾ ಇದ್ರೆ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿರ್ತದೆ. ఇక్కడ ఒక అననీయ అనే ఒక పేరు మట్టుకే ఉంది. ఇక్కడ ಇಲ್ಲಿ ಅನನೀಯ ಎನ್ನುವಂತ ಒಂದು ಹೆಸರು ಮಾತ್ರ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అననీయ చెప్పే మాట ఏంటి? ఈయనకి దర్శనం రాగానే ఈయన ఏమన్నాడు? ఐ ఆమ్ హియర్ లార్డ్ అన్నాడు. ನೋಡ್ರಿ, అతనికి దర్శన ಉಂಟಾಗುತ್ತಲೇ ಈತನ ಏನಂತ ಹೇಳ್ತಾನೆ? ಇಗೋ ಕರ್ತನೆ, ನಾನು ಇಲ್ಲಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಅರಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనం ఇంకా చూస్తే ప్రభు ఎందుకు సౌలుకి 3 రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు ఆయన వెలుగు ఒక శబ్దంతో వచ్చి ఎందుకు సౌలుని ఎందుకు దర్శించలేదు? ನೋಡ್ರಿ, 3 ದಿನಗಳ ಕಾಲ ಸೌಲನಿಗೆ ದೇವರು ಮತ್ತೆ ಏನು ಆ ಸಮಯದಲ್ಲಿ ದರ್ಶನ ಕೊಡ್ಲಿಲ್ಲ. ఎందుకు దేవుడు పోనీ ఫిలిప్ని ఎందుకు పంపించలేదు? ನೋಡ್ರಿ, ಫಿಲಿಪ್ಪನನ್ನ ಯಾಕೆ ದೇವರು దర్శన కొಟ್ಟು కಳಿಸಲಿಲ್ಲ? దేవుడే స్వయంగా సౌలు దగ్గర వచ్చేసి, సరే నువ్వు పశ్చాత్తాపడ్డావు, నేను నీకు కళ్ళలో దృష్టిస్తున్నానని ఎందుకు ఆయన ప్రత్యక్షం కాలేదు? ನೋಡು, ದೇವರೇ ಸ್ವತಃ ಆತನೇ ಬಂದು ನೀನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತಾ ಇದ್ದಿ, ಈಗೋ ನಿನಗೆ ಕಣ್ಣು ದೃಷ್ಟಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ತಿರುಗಿ ಎಂಬುದಾಗಿ ಯಾಕೆ ದೇವರೇ ಆತನಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಹೇಳಲಿಲ್ಲ? దేవుడు, మీరు బైబిల్లో చూస్తే ఎక్కడ మనిషి పడిపోయిండో అక్కడే దేవుడు వచ్చి మళ్ళీ మిమ్మల్ని నిలబెడతాడు. ನೀವು ಬೈಬಲ್ ನೋಡೋದಾದ್ರೆ ಅಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ, ಎಲ್ಲಿ ಮನುಷ್ಯನು ಬಿದ್ದು ಹೋಗಿದ್ದನೋ ಅಲ್ಲಿಂದನೇ ದೇವರ ಮನುಷ್ಯನನ್ನ ನಿಲ್ಲಿಸುವುದು ನಾವು ನೋಡ್ತೇವೆ. పీటర్ దేవుణ్ణి 3 సార్లు బొంకినాడు. ಪೇತ್ರನು 3 ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಆತನು ಅಲ್ಲಗಳೆದನು. అదే 3 సార్లు ప్రభు పేతురును ప్రశ్నించినాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ನೋಡಿ, ನೀನು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ ಇದೆಯೋ ಎಂಬುದಾಗಿ ಪೇತ್ರನ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ 3 ಸಾರಿ ಆತನಿಗೆ ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ. జోనా దేవుడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినాడు. ಯೋನನ ವಿಷಯದಲ್ಲಿ ಗಮನಿಸೋದಾದ್ರೆ ದೇವರಿಂದ ಆತನು ದೂರ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟ. దేవుడు మళ్ళీ అదే యోనా అక్కడనే తీసుకొచ్చి నువ్వు ఎక్కడ పారిపోతావు? ಮತ್ತೆ ಅದೇ ಯೋನನನ್ನ ದೇವರು ಅಲ್ಲಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದು ಮತ್ತೆ ಎಲ್ಲಿಗೆ ಓಡಿ ಹೋಗ್ತೀಯಾ ಅಂತ ಎಂಬುದಾಗಿ ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದಾಗ ದೇವ್ರು ಕಾರ್ಯ ಮಾಡ್ದ. సో సౌల్ని కూడా ప్రభు డైరెక్ట్ గా దర్శించకుండా అననీయని పంపించినాడు. ಗಮನಿಸಿದ್ರೆ ಸೌಲನ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ನೇರವಾಗಿ ಆತನ ದರ್ಶನ ಕೊಡದಂತೆ ಮಾತನಾಡದಂತೆ ಇಲ್ಲಿ ಅನನೀಯ ಶಿಷ್ಯನ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಆತನ ಬಳಿಗೆ.
ఒక లెసన్ అక్కడ సౌలు నేర్పించడానికి ప్రభు ఆయన అననీయని పంపించినాడు. ನೋಡಿ ಒಂದು ಪಾಠವನ್ನ ಈ ಸೌಲನಿಗೆ ಕಲಿಸುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ಅನನೀಯನನ್ನ ಅಲ್ಲಿಗೆ ಕಳಿಸಿದ್ದಾನೆ. చూడు అపోస్తల కార్యం 8వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ ಏನಂತ ಇದೆ? ఎవరైనా తీస్తే చదవండి తొందరగా. ಯಾರಾದ್ರೂ ತೆಗೆದಿರೋದಾದ್ರೆ ಬೇಗ ಓದ್ಬೇಕಂತ ಕೇಳ್ತೀನಿ. సౌలు అయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇప్పుడు మళ్ళీ అపోస్తలు 22వ అధ్యాయం 4-5 వచనం చదవండి. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳಾಗಿ 22ನೇ ಅಧ್ಯಾಯ 4-5 ವಚನಗಳನ್ನ ಓದೋಣ. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు లేవలేనని అక్కడికి వెళితిని. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? 2 ప్లేసెస్ లో ನೋಡ್ರಿ, ಓದಂತ 2 ಭಾಗಗಳಲ್ಲಿ ನಾವು ಏನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ? సౌలు సంఘాన్ని ఆయన ధ్వంసం చేస్తున్నాడు. ಸೌಲನ ಸಭೆಯನ್ನ ಹಾಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. సౌలు మనుషులని వాళ్ళని ఇంటి నుంచి బయటికి లాగుతున్నాడు. ನೋಡ್ರಿ, ಮನೆಯೊಳಗೆ ಹೊಕ್ಕು ಅವರನ್ನ ಮನೆಯಿಂದ ಹೊರಗೆ ಎಳೆದಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. మేబీ వాళ్ళని జుట్టు పట్టుకొని లాగొచ్చు. ಬಹುಶಃ ಅವರ ಜುಟ್ಟು ಹಿಡಿದು ಆತನ ಎಳೆದಿರಬಹುದು. వాళ్ళని లేకపోతే చేయిలు పట్టుకొని లాగొచ్చు. ಕೈಗಳನ್ನ ಹಿಡಿದು ಆತನ ಹೊರಗೆ ಎಳೆದಾಕಿರ್ಬೋದು. అంటే అవి ఏం చేస్తున్నాడు? దేవుని శిష్యులని హింసిస్తున్నాడు. ಅಂದ್ರೆ ಇತರ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ಕರ್ತನ ಶಿಷ್ಯರನ್ನ ಹಿಂಸೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. జైల్లో పడేస్తున్నాడు. ಮತ್ತೆ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. వాళ్ళని ఈవెన్ చంపేయడానికి కూడా వాళ్ళని ఆయన ఎంకాడతలేడు. ಮತ್ತೆ ಅವ್ರನ್ನ ಸಾಯಿಸೋದಕ್ಕೂ ಕೂಡ ಹಿಂಜರಿತಾ ಇಲ್ಲ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరినైతే నువ్వు చంపడానికి బయలుదేరినవో వాళ్ళే నేను రక్షిస్తారు. ಆದ್ರೆ ದೇವ್ರು ಏನ್ ಪಾಠ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? ಯಾರನ್ನಾದ್ರೆ ನೀನು ಸಾಯಿಸ್ಲಿಕ್ಕೆ ನೀನು ಹೊರಟು ಬಂದಿಯೋ ಅವ್ರ ಮೂಲಕನೇ ದೇವ್ರನ್ನ ರಕ್ಷಿಸ್ತಾನೆ. ఇప్పుడు మనం 10వ వచనంలో ఏముంది? ఒక శిష్యుడు దమస్కస్ లో ఉన్నాడు. 10ನೇ ವಚನದಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ಒಬ್ಬ ಶಿಷ್ಯನು ಅವನು ದಮಸ್ಕದಲ್ಲಿ ಇದ್ದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఆయన పేరు అననీయ. ಆತನ ಹೆಸರೇ ಅನನೀಯ. నువ్వు ఈ అననీయనే చంపడానికి కూడా వచ్చినావు కదా. ಮತ್ತೆ ನೀನು ಈ ಅನನೀಯನು ಕೂಡ ಸಾಯಿಸ್ಲಿಕ್ಕೆ ಬಂದಿಯಲ್ವೋ? మేబీ అననీయని నువ్వు శిక్షించడానికి వచ్చినావు కదా. ಮತ್ತೆ ಅನನೀಯನನ್ನ ಶಿಕ್ಷಿಸ್ಲಿಕ್ಕೆ ಬಹುಶಃ ನೀನು ಬಂದಿಯಲ್ವಾ? ఆ అననీయ ద్వారానే నీకు దేవుడు వాడుకుంటాడు. ಆ ಅನನೀಯನನ್ನೇ ದೇವರು ನಿನಗಾಗಿ ಆತನು ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. అయితే ఇక్కడ అననీయ ఆయన ఒక మాట ఏమన్నాడు? హియర్ ఐ యామ్ లార్డ్ అన్నాడు. ಅದ್ರಲ್ಲಿ ಅನನೀಯ ಏನಂತ ಕರ್ತನಿಗೆ ಹೇಳ್ದ? ಕರ್ತನೇ ಇಗೋ ನಾನು ಇಲ್ಲಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಅರಕೆ ಮಾಡ್ದ. ఇక్కడ ఉన్నాను దేవా. ಕರ್ತನೇ ಇಗೋ ಇಲ್ಲಿದ್ದೇನೆ. సో హియర్ ఐ యామ్ లార్డ్ అనేసి అనేక స్థలాల్లో బైబిల్లో రాయబడి ఉన్నది. ಕರ್ತನೇ ನಾನು ಇಲ್ಲಿದ್ದೇನೆ ಅನ್ನುವಂತ ಮಾತು ಬೈಬಲ್ ಅನೇಕ ಕಡೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మనం స్లైడ్లు చూస్తే అబ్రహాము, యాకోబు, మోషే, శామ్యుయలు, ఐజాయా వాళ్ళందరూ ఇదే మాట చెప్పినారు, హియర్ ఐ యామ్ లార్డ్ అని. ಮತ್ತೆ ನೀವು ಕಾಣಿಸುವಂತ ಆ ಒಂದು ತೆರೆಯಲ್ಲಿ ನೀವು ಗಮನಿಸಬಹುದು. ಅಬ್ರಹಮ ಮತ್ತೆ ಇಸಾಕ, ಯಾಕೋಬ, ಸಮುವೇಲ ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ನೋಡುವುದಾದರೆ ಗೋ ಕರ್ತನಲ್ಲಿ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರಿಗೆ ಆರಕೆ ಮಾಡಿದ್ರೆ ನೋಡ್ತೇವೆ. వీళ్ళు సామాన్యమైన మనుషులే. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ సామాన్యವಾದ ಜನರೇ. కానీ దేవుడు వీళ్ళందరినీ ఒక్కొక్క సమయంలో వాళ్ళని వాడుకోవడానికి ప్రత్యక్షమైనాడు. ಆದ್ರೆ ದೇವರು ಇವರೆಲ್ಲರನ್ನು ಕೂಡ ಒಂದೊಂದು ಸಮಯದಲ್ಲಿ ಅವರನ್ನು ಉಪಯೋಗಿಸುವುದಕ್ಕಾಗಿ ಅವರಿಗೆ ಆತನು ಕಾಣಿಸಿಕೊಂಡನು. అబ్రహాం అని పిలిచినాడు. ಅಬ್ರಹಾಮನೇ ಎಂಬುದಾಗಿ ಕರೆದನು. అట్లనే ఇతరులు కూడా రెండే మార్లు పిలిచినాడు. ಹಾಗೆ ಇತರನ್ನು ಕೂಡ ಆತನು 2 ಸಾರಿ ಅವ್ರನ್ನ ಕರೆದಿದ್ದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. వాళ్ళు ఏమన్నారు? నేనెందుకు అని అడగలేదు. ಅವ್ರು ಯಾರು ಕೂಡ ನಾನ್ ಯಾಕೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಲಿಲ್ಲ. హియర్ ఐ యామ్ లార్డ్ అన్నారు.
ಕರ್ತನೆ ఇగో ఇದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಅರಿಕೆ ಮಾಡಿದ್ರು. ఇక్కడ కూడా అననీయాస్కి దేవుడు వచ్చి ప్రత్యక్షమై అననీయ అని మాట్లాడినాడు. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ಕರ್ತನು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ ಅನನೀಯನೇ ಎಂಬುದಾಗಿ ಹೆಸರಿಟ್ಟು ಕರಿತಾ ಇದ್ದಾನೆ. అననీయని దేవుని వాడుకోవడానికి ఏర్పరచుకున్నాడు. ದೇವರು ಅನನೀಯನ ಉಪಯೋಗಿಸುವುದಕ್ಕಾಗಿ ಆತನನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అదే విధంగా ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవాలని మిమ్మల్ని పిలుస్తున్నాడు. ನೋಡಿ, ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕೂಡ ದೇವರು ತಾನು ಉಪಯೋಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ತನ್ನ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಆತನೆಲ್ಲರನ್ನು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. కానీ మనం ఏం చేస్తాం? ಅದನ್ನ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? మనం అన్ని సాకులు చెప్తా ఉంటాం. ನಾವು ಅನೇಕ ನೆಪಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇರ್ತೇವೆ. దేవా నాకు చదువు రాదు, ದೇವ್ರೇ ಕರ್ತನೆ ನನಗೆ ಸರಿಯಾಗಿ ಓದು ಬರಲ್ಲ, నాకు ధైర్యం లేదు, ನನಗೆ ಅಷ್ಟು ಧೈರ್ಯ ಇಲ್ಲ, నాకు వాక్యం తెలీదు, ನನಗೆ ಅಷ್ಟು ವಾಕ್ಯ ಗೊತ್ತಿಲ್ಲ, నేను హైట్ లో తక్కున్నాను, ನಾನು ಎತ್ತರದಲ್ಲಿ ಕಡಿಮೆ ಇದ್ದೀನಿ, నేను చూడడానికి బాగుండను, ನಾನು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಕಾಣಿಸ್ತಲ್ಲ. ఈ విధంగా అనేకమైన మనం సాకులు చెప్తా ఉంటాం. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅನೇಕ ವಿಧವಾದಂತ ನೆಪಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಇರ್ತೇವೆ. కానీ ప్రభు ఒకటే అంటాడు, నువ్వు నాకు కావాలి. ಆದ್ರೆ ಕರ್ತನು ಒಂದನೇ ಹೇಳ್ತಾನೆ, ಏನಂತಂದ್ರೆ ನೀನು ನನಗೆ ಬೇಕಾಗಿದ್ದಿ. మనం జవాబు ఏం చెప్పాలి? ಹಾಗಾದ್ರೆ ನಾವು ಉತ್ತರ ಏನಂತ ಹೇಳ್ಬೇಕು ಕರ್ತನಿಗೆ? హియర్ ఐ యామ్ లార్డ్. ಇಗೋ ಕರ್ತನೆ, ನಾನಲ್ಲಿದ್ದೇನೆ. ఆరంభ దినాల్లో దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు, ಪ್ರಾರಂಭ ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನು ನನ್ನನ್ನು ತನ್ನ ಸೇವೆಗೆ ಕರೆದಾಗ నాకు సేవ అంటే ఏంటో తెలియదు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಸೇವೆ ಅಂದ್ರೆ ಏನೋ ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. నా డైలీ అధ్యాయాల నుంచి దేవుడు నన్ను సేవకు పిలుస్తా ఉన్నాడు. ದಿನನಿತ್ಯದ ವಾಕ್ಯದ ಧ್ಯಾನದ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನು ನನ್ನನ್ನು ತನ್ನ ಸೇವೆಗೆ ಕರಿತಾ ಇದ್ದಾನೆ. అన్ని రాసుకున్నా, ಅದೆಲ್ಲ ನಾನು ಬರೆದಿಟ್ಕೊಂಡಿದ್ದೆ. నేను ఒక సహోదరుని దగ్గర వెళ్ళేసి దీని అర్థం ఏంటి, ఇట్లా దేవుడు నాతో మాట్లాడుతున్నా అడిగిన. ನಾನೊಬ್ಬ ಸಹೋದರನ ಬಳಿಗೆ ಆಗ ಹೋಗಿ ಇದರ ಅರ್ಥ ಏನು, ದೇವರ ಜೊತೆಗೆ ಹೀಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. సహోదరుడు ఏమన్నాడు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, దేవుని పని చేయాలి అని. ಆಗ ಸಹೋದರನು ಹೇಳಿದ್ದೇನಂತಂದ್ರೆ, ದೇವರು ನಿನ್ನ ತನ್ನ ಸೇವೆಗೆ ಕರಿತಾ ಇದ್ದಾನೆ ಮತ್ತು ದೇವರ ಕೆಲಸವನ್ನ ನೀನು ಮಾಡ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೆ. అప్పుడు నేను చెప్పిన సాకులన్నీ ఇవే. ಆಗ ನಾನು ಹೇಳಿದಂತ ಎಲ್ಲಾ ನೆಪಗಳು ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ವು. నేను హైందవ కుటుంబం నుంచి వచ్చినాను, నాకేం తెలీదు, ನಾನೊಂದು ಹಿಂದೂ ಹಿನ್ನೆಲೆಯುಳ್ಳ ಕುಟುಂಬದ ಬಂದವನಾಗಿದ್ದೇನೆ, ನನಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ, నా వాక్యం తెలీదు, ದೇವ್ರ ವಾಕ್ಯ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ప్రార్థన చేయడం తెలీదు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಗೊತ್ತಿಲ್ಲ, స్టేజ్ మీద నిలబడితే నాకు కాళ్ళు చేతులు వణుకుతాయి, ಮತ್ತೆ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ನಿಂತ್ಕೊಂಡಾಗ ಕೈ ಕಾಲುಗಳು ನಡುಗ್ತದೆ, నేను దేవుని వెంబడించను, ನಾನು ದೇವರನ್ನ ಹಿಂಬಾಲಿಸೋದಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ అని చెప్పి నేను ఒక సంవత్సరం వరకు బైబిల్ చదవకుండా సంఘానికి పోకుండా ఇంట్లోనే ఉన్నాను. ನೋಡ್ರಿ, ಹೀಗೆ ನಾನು ಹೇಳ್ಬಿಟ್ಟು ಸುಮಾರು ಒಂದು ವರ್ಷದ ತನಕ ಬೈಬಲ್ ಓದದೆ, ಸಭೆಗೆ ಹೋಗದೆ, ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದು ಬಿಟ್ಟಿದ್ದೆ. సంవత్సరం తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడినాడు. ವರ್ಷದ ಬಳಿಕ ಮತ್ತೆ ತಿರುಗಿ ದೇವರು ಮಾತನಾಡಿದ. అప్పుడు నేను మళ్ళీ సహోదరుడు వెళ్ళేసి నేను ఏం చేయాలి అని అడిగితే, ಆಗ ತಿರುಗಿ ಆ ಸಹೋದರನ ಬಳಿಗೆ ಹೋಗಿ ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ನಾನು ಕೇಳಿದ್ರೆ, ఇదే ఈ యొక్క 3 వర్డ్స్ చెప్పినాడు. ಮತ್ತೆ ಇದೇ 3 ಮಾತನ್ನ ಅವ್ರು ತಿರುಗಿ ಮತ್ತೆ ಹೇಳಿದ್ರು. ప్రభువా నేను ఇక్కడున్నాను, ಕರ್ತನೇ ನಾನು ಇಲ್ಲಿದ್ದೇನೆ, హియర్ ఐ యామ్, ನಾನು ಇಲ್ಲಿದ್ದೇನೆ, నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరే చెప్పండి. ಮುಂದೆ ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನೀನೇ ನನಗೆ ತಿಳಿಸು ಸ್ವಾಮಿ. తర్వాత దేవుడు ఈయన జీవితంలో ఏం చేయాలో మెల్లమెల్ల ఒక్కొక్కటి నేర్పిస్తూ వచ్చినాడు. ಹೀಗೆ ನಾನು ದೇವರಿಗೆ ಅರಿಕೆ ಮಾಡಿದ ನಂತರ ದೇವರು ಒಂದೊಂದು ವಿಷಯಗಳನ್ನ ಆತ ನನಗೆ ನಾನು ಮಾಡತಕ್ಕ ವಿಷಯಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಬಂದನು. దేవుడు మిమ్మల్ని కూడా సేవకు పిలిస్తే, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಸಹ ತನ್ನ ಸೇವೆಗೆ ಕರೆಯುವುದಾದ್ರೆ, మీరు ఎలాంటి సాకులు చెప్పకుండా ఇది విధంగా చెప్పండి, హియర్ ఐ యామ్ లార్డ్. ನೀವು ಯಾವುದೇ ರೀತಿ ನೆಪಗಳನ್ನ ಹೇಳದೆ ಹೀಗೆ ಹೇಳ್ರಿ, ಸ್ವಾಮಿ ಇಗೋ ಕರ್ತನೆ ನಾನು ಇಲ್ಲಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ దేవుడే ట్రైనింగ్ ఇస్తాడు మీకు. ನೋಡ್ರಾಗ ದೇವರೇ ನಿಮಗೆ ಬೇಕಾದ ತರಬೇತಿಯನ್ನು ಕೊಡ್ತಾನೆ. నేను స్ట్రాంగ్ బిలీవ్ చేశానంటే ఈ యొక్క ఫెలోషిప్ నుంచి ನಾನು ಬಲವಾಗಿ ವಿಶ್ವಾಸಿಸುವುದೇನಂತಂದ್ರೆ, ಈ ಒಂದು ಸಹವಾಸದ ಮೂಲಕವಾಗಿ ఎవరినో దేవుడు సేవకు పిలుస్తున్నాడు, ಯಾರನ್ನು ದೇವರು ತನ್ನ ಸೇವೆಗೆ ಹತ್ರ ಕರಿತಾ ಇದ್ದಾನೆ. కానీ మీరు బాగా సాకులు చెప్తూ తప్పించుకుంటున్నారు. ಆದ್ರೆ ನೀವಾದ್ರೂ ಬಹಳ ವಿಧವಾದ ನೆಪಗಳನ್ನು ಹೇಳ್ತಾ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಿ. ఎంత దూరం మీరు పారిపోతారు? ಹೀಗೆ ನೀವು ಎಷ್ಟು ದೂರ ಓಡೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ? మీరు సరెండర్ కాండి దేవుని దగ్గరికి. ನೀವು ದೇವರಿಗೆ ಒಳಗಾಗ್ರಿ.
ప్రభువా, హియర్ ಐ ಆಮ್ ಲಾರ್ಡ್. ಹೇಳ್ರಿ, ಸ್ವಾಮಿ ಇಗೋ ಕರ್ತನೆ, ನಿನ್ನ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನಾನು ಇಲ್ಲಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ರಿ. సెండ్ మీ. ನನ್ನನ್ನು ಕಳುಹಿಸು ಸ್ವಾಮಿ. నీవు ఎక్కడ పంపిస్తో నేను అక్కడ వెళ్తాను. ಕರ್ತನೆ, ನೀನು ಎಲ್ಲಿ ಕಳಿಸಿದ್ರೆ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೇನೆ ಅಂತ ಆರೈಕೆ ಮಾಡ್ರಿ. దేవుడు సపోజ్ నిన్ను నువ్వు కర్ణాటకలో ఉన్నావు అనుకో, ఢిల్లీకి పంపిస్తా అని అన్నాడు అనుకోండి. ನೋಡಿ, ಒಂದು ವೇಳೆ ದೇವರು ಕರ್ನಾಟಕದಲ್ಲಿರುವ ನಿನ್ನನ್ನ ದೆಹಲಿಗೆ ಕಳಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ ಅಂತ ಅನ್ಕೊಳ್ರಿ. ఒకే దినంలో నిన్ను పంపించాడు. ಹಂಗೆ ಹೇಳಿ ಒಂದೇ ದಿನದಲ್ಲಿ ದೇವ್ರು ನಿಮ್ಮನ್ನ ಕಳಿಸೋದಿಲ್ಲ. ఫస్ట్ నీకు అక్కడ ట్రైనింగ్ ఇస్తాడు. ಮೊದಲನೇದಾಗಿ ನಿನಗೆ ಬೇಕಾದ ತರಬೇತಿಯನ್ನು ಕರ್ತನು ಕೊಡ್ತಾನೆ. కరెక్ట్ టైం దేవుడు నిన్ను తీసుకెళ్తాడు ఢిల్లీకి. ಮತ್ತೆ ಸರಿಯಾದ ಸಮಯದಲ್ಲಿ ದೇವ್ರು ನಿನ್ನ ಆ ದೆಹಲಿ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ నడుచుಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. మనం ఈ యొక్క వచనాలు అయిపోయే వరకు సౌలు కూడా ఎన్ని దినాలు తీసుకున్నాడో సేవకు రావడానికి మీరు చూడొచ్చు. ಮತ್ತೆ ಈ ವಚನದ ಕೊನೆಗೆ ಬಂದಾಗ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಸೌಲನ್ನು ಸೇವೆಗೆ ಬರೋದಕ್ಕೋಸ್ಕರ ಎಷ್ಟು ದಿನಗಳನ್ನು ಸಮಯ ತೆಗೆದುಕೊಂಡೆಂಬುದಾಗಿ. మనం చెప్పాల్సింది అంటే, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపు. ನಾವು ಹೇಳ್ಬೇಕಾಗಿದ್ದು ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ಕರ್ತನೆ ನಾನು ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ, ನನ್ನನ್ನು ಕಳುಹಿಸು ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. నేను చేయలేపుతున్నాను, నేను సేవకి నేను సిద్ధంగా ఉన్నాను, నేను అంగీకరిస్తున్నాను. హియర్ ఐ ಆಮ್ ಲಾರ್ಡ್. ಕರ್ತನೆ, ನಾನು ಈಗೋ ಇಲ್ಲಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ಸೇವೆಗಾಗಿ ನನ್ನ ಕೈಗಳನ್ನ ನಾನು ಎತ್ತಾ ಇದ್ದೇನೆ, ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ, ನಾನು ಉಪಯೋಗಿಸು ಎಂಬುದಾಗಿ ನಾವು ಅರಿಕೆ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥಿಸ್ಬೇಕಷ್ಟೇ. దేవుడికి కావాల్సింది సాధారణ ప్రజలు. ನೋಡಿ, ದೇವರಿಗೆ ಬೇಕಾಗಿದ್ದು ಸಾಮಾನ್ಯ ಜನರು, ఒబీడియంట్ పీపుల్. ಮತ್ತೆ ವಿಧೇಯತೆಯುಳ್ಳಂತ ಜನರು ಬೇಕು, ಆತನಿಗೆ ಬೇಕು. ఇక్కడ అనన్యకి ఎట్లా ఉంది? ఒక శిష్యుడు అని ఉంది. ನೋಡಿ, ಇಲ್ಲಿ ಅನನ್ಯ ವಿಷಯದಲ್ಲಿ ಏನಂತ ಬರಲ್ಪಟ್ಟಿದೆ? ಒಬ್ಬ ಶಿಷ್ಯನು ಎಂಬುದಾಗಿ ಬರಲ್ಪಟ್ಟಿದೆ. ఆర్డినరీ పర్సన్, ಒಬ್ಬ ಸಾಧಾರಣವಾಗಿರುವಂತ ಒಬ್ಬ ಮನುಷ್ಯ. బైబిల్లో ఈ యొక్క అపోస్తల కార్యంలో 3 అననీయాలు ఉన్నారు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ಅನನೀಯ ಅಂತ ಹೆಸರುಳ್ಳಂತ 3 ಇದ್ದಾರೆ. మొదటి అననీయ ఏమో అననీయ సఫరియల్లో ఉన్నారు. ಒಬ್ಬ ಅನನೀಯ ಎಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ? ಅನನೀಯ ಸಫೈರಳು ಎಂಬುದಾಗಿ ಆ ದಂಪತಿಗಳ ಕಡೆ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. వాళ్ళ అది అపోస్తల 4వ అధ్యాయంలో ఉన్నారు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅವರು ಅಲ್ಲಿ ಕಾಣ್ತಾರೆ. రెండో అననీయ ఇప్పుడు సౌల్ దగ్గర అపోస్తల 9వ అధ్యాయంలో ఉన్నారు. ಮತ್ತೆ 2ನೇ ಅನನೀಯ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಈಗ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 3వ అననీయ అపోస్తల 23వ అధ్యాయం ప్రధాన యాజకుడు. ಮತ್ತೆ 3ನೇ ಅನನೀಯ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 23ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇರುವಂತ ಪ್ರಧಾನ ಯಾಜಕನಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు ఈ రెండో అననీయ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ಮತ್ತೆ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಂತ 2ನೇ ಅನನೀಯನ ಒಂದು ಹಿನ್ನೆಲೆ ಏನು? ఈయన ప్రవక్త కాదు, ನೋಡ್ರಿ, ಈತನೊಬ್ಬ ಪ್ರವಾದಿ ಅಲ್ಲ, పాస్టర్ కాదు, ಅದೊಬ್ಬ ಪಾಸ್ಟರ್ ಅಲ್ಲ, ఇవాంజలిస్ట్ కాదు, ಒಬ್ಬ ಸುವಾರ್ತಿಕನೂ ಅಲ್ಲ, ఎల్డర్ కాదు, ಸಭೆ ಹಿರಿಯನೂ ಅಲ್ಲ, అపోస్తలుడు కాదు, ಮತ್ತೆ ಒಬ್ಬ ಅಪೊಸ್ತಲನು ಸಹ ಅಲ್ಲ. ఆర్డినరీ ఒక సాధారణ వ్యక్తి. ಒಬ್ಬ ಸಾಧಾರಣವಾಗಿರುವ ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿ. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఫిలిప్ ని పంపించలేదు ఇక్కడికి సౌల్ దగ్గర ప్రార్థన చేయడానికి. ಇದನ್ನ ನೀವು ನೆನಪಿಟ್ಕೊಳ್ರಿ, ಸೌಲನಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ದೇವರು ಫಿಲಿಪ್ಪನನ್ನ ಕಳುಹಿಸಲಿಲ್ಲ. పేతురుని లేకపోతే అపోస్తలులను పంపించలేదు. ಪೇತ್ರನನ್ನು ಅಥವಾ ಅಪೊಸ್ತಲರನ್ನು ಆತನ ಕಳಿಸಲಿಲ್ಲ. చాలా మంది అనుకుంటారు, పెద్ద సేవకులు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. ಬಹಳ ಜನ ಈಗ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ, ದೊಡ್ಡ ಸೇವಕರು ಅವ್ರ ಮನೆಗೆ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಏನೋ ಒಂದು ಕಾರ್ಯ ಅದ್ಭುತ ನಡೆದು ಬಿಡುತ್ತೆ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ. ఇప్పుడు ఎవరో ఒక సాధారణ వ్యక్తి మీ ఇంటికి వచ్చి, దేవుడు నన్ను మీ ఇంటికి పంపించినాడు ప్రార్థన చేయడానికి అంటే మీరేమనుకుంటారు? అరే, ఈయన సాధారణమైన శిష్యుడు కదా, ఈయనకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కదా అనుకుంటాం. ಯಾರಾದ್ರೂ ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿ ಬಂದು ದೇವರನ್ನ ಕಳಿಸಿದ್ದಾನೆ, ನಿಮ್ಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಮನೆಗೆ ಬಂದು ಹೇಳಿದ್ರೆ ನಾವೇನ್ ಅಂದ್ಕೊಳ್ತೇವೆ? ಈತನೊಬ್ಬ ಸಾಧಾರಣ ಮನುಷ್ಯನಲ್ಲ, ಈತನಿಗೆ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಹಿನ್ನೆಲೆ ಇಲ್ಲಲ್ವಾ ಎಂಬುದಾಗಿ ಆತನ ಬಗ್ಗೆ ನಾವು ಕಡಿಮೆಯಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿ ನೋಡ್ತೇವೆ. సో దేవుడు మనకు మాట్లాడుతున్న ఇక్కడ ఏంటంటే, దేవుడు సాధారణ మనుషులనే వాడుకుంటాడు. ಇಲ್ಲಿ ದೇವರ ಮಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿ ತಿಳಿಸುವಂತ ವಿಷಯ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ನೋಡ್ರಿ, ದೇವರು ಸಾಮಾನ್ಯರಾಗಿರುವ ಜನರನ್ನೇ ಆತನ ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. 11వ వచనంలో ఏముంది? ప్రభు ఆయనతో మాట్లాడి లేచి ఎల్లు. 11ನೇ ವಚನ ಏನಂತ ಬರಲ್ಪಟ್ಟಿದೆ? ಕರ್ತನು ಆತನೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ ಏನಂತ ಹೇಳ್ತಾನೆ? ನೀನು ಎದ್ದು ಅಲ್ಲಿಗೆ ಹೋಗು. లేచి ఎల్లు ಎದ್ದು ಹೋಗು అంటే ఈయన దేవునికి అవైలబుల్ గా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ಅಂದ್ರೆ ಈತನು ದೇವರ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఎవరైతే అందుబాటులో ఉన్న వాళ్ళు. ಹಾಗಾದ್ರೆ ದೇವ್ರು ಯಾರನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ತಾನೆ? ಯಾರಾದ್ರೆ ಕರ್ತನಿಗಾಗಿ ಸಿದ್ಧರಾಗಿದ್ದಾರೋ ಅಂತವ್ರನ್ನ ದೇವರು ಉಪಯೋಗಿಸ್ತಾನೆ.
దేవుడు రాత్రి నిన్ను లేపి నువ్వు ఇప్పుడు మోకరించి ప్రార్థన చెయ్యి అని అంటే, నువ్వు మోకరించి ಪ್ರಾರ್ಥನೆ చేసే అందుబాటులో ఉన్న వాళ్ళకే దేవుడు వచ్చి ಮಾತಾಡ್ತಾడు. ನೋಡ್ರಿ, ರಾತ್ರಿ ವೇಳೆ ಬಂದು ದೇವ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಅಂತೇಳಿ ಯಾರೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತಾನೆ? ಯಾರಾದ್ರೆ ರಾತ್ರಿ ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಾದ್ರೂ ದೇವ್ರು ಮಾತನಾಡುವಾಗ ಪ್ರಾರ್ಥಿಸುವ ಸಿದ್ಧರಾಗಿದ್ದಾರೋ ಅಂತವ್ರಿಗೆ ಹೇಳ್ತಾನೆ. నువ్వు అనొచ్చు, నాకు చాలా నిద్ర వస్తుంది, నేను ప్రార్థన చేయనని. ಬಹುಶಃ ನೀನ್ ಅನ್ಬಹುದು, ನನಗೆ ಬಹಳ ನಿದ್ರೆ ಬರ್ತದೆ, ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ಆಗೋದಿಲ್ಲ ಅಂತ. దేవుడు నిన్ను మళ్ళీ ఇంకోసారి నిన్ను లేపడు. ಮತ್ತೆ ಹಂಗಿದ್ರೆ ಇನ್ನೊಂದ್ಸರಿ ದೇವ್ರು ನಿನ್ನನ್ನ ಎಬ್ಬಿಸೋದಿಲ್ಲ. దేవుడు ఎవరైతే అంగీకారంలో విధేయత చూపిస్తూ అందుబాటులో ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ನೋಡ್ರಿ, ದೇವ್ರು ಯಾರನ್ನ ಉಪಯೋಗಿಸ್ತಾನಂತಂದ್ರೆ, ಯಾರಾದ್ರೆ ಸಿದ್ಧರಾಗಿದ್ದು ಕರ್ತನ ಮಾತನ್ನ ಅಂಗೀಕರಿಸಿ ವಿಧೇಯತೆ ತೋರಿಸ್ತಾರೋ ಅಂತವ್ರನ್ನೇ ಯಾವಾಗ್ಲೂ ಆತನ ಉಪಯೋಗಿಸಲು ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, మీకు ఈ పేర్లు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ಜಾನ್ చెప్పండి. ನೋಡ್ರಿ, ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಹೆಸರುಗಳನ್ನ ಹೇಳ್ತೇನೆ, ಮತ್ತೆ ಈ ಹೆಸರುಗಳನ್ನ ನೀವು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ರೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಜಾನ್ ಸ್ಟಾಪಿಟ್ಸ್, ಜಾನ್ ಹೆಗ್ಲೆನ್, ఎడ్వర్డ్ కింబల్, మొర్దెకాయ్ హ్యామ్. మీరు ఈ పేర్లు అస్సలు వినకపోవచ్చు మీరు. ನೋಡ್ರಿ, ಈಗ ಹೇಳಿದಂತ ಈ ಹೆಸರುಗಳನ್ನ ಬಹುಶಃ ಕೇಳಿರ್ಲಿಕ್ಕೆ ಇಲ್ಲ. వీళ్ళు సాధారణమైన వ్యక్తులు. ಇವರೆಲ್ಲ ಕೂಡ ಸಾಧಾರಣವಾಗಿರುವಂತ ಜನರು. దేవుడు వీళ్ళని వాడుకున్నాడు ఎవరి విషయంలో? ಇವರನ್ನ ಕರ್ತನು ಉಪಯೋಗಿಸಿದನು. ಯಾರ ವಿಷಯದಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಿದನು? జాన్ సర్టిఫిక్స్ అనే వ్యక్తి మార్టిన్ లూథర్ ని క్రీస్తులో తేడానికి వాడుకున్నాడు. ಜಾನ್ ಸರ್ಟಿಫಿಕ್ಸ್ ಅನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನ ನೋಡ್ರಿ, ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ನನ್ನ ಕರ್ತನ ಬಳಿ ನಡೆಸಲು ದೇವರು ಆತನ ಉಪಯೋಗಿಸಿದನು. మార్టిన్ లూథర్ అందరికి తెలుసు. ನೋಡ್ರಿ, ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ಆದ್ರೂ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು, కానీ జాన్ సర్టిఫిక్స్ పేరు ఎవరు తెలియదు. ಆದ್ರೆ ಜಾನ್ ಸರ್ಟಿಫಿಕ್ಸ್ ಹೆಸರು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఇంకోటి సిచి స్పర్జన్, చాలా మంది ఈయన ఒక రిఫరెన్స్ బైబిల్ చదువుతారు. ಸಿಟಿ ಸ್ಪರ್ಜನ್ ಅಂತ ವ್ಯಕ್ತಿ ವಿಷಯದಲ್ಲಿ ಆತನ ನೋಡ್ತಾರೆ, ರೆಫರೆನ್ಸ್ ಬೈಬಲ್ ವಿಷಯದಲ್ಲಿ ಕಂಡು ಮಾಡ್ತಾರೆ. కానీ ఆయనని దేవుళ్ళు తీసుకొచ్చింది ఎవరు? ಆದ್ರೆ ಆತನ ಕರ್ತನ ನಡೆಸಿದ ಯಾರು? ಜಾನ್ ಹೆಗ್ಲೆನ್. ನೋಡ್ರಿ, ಜಾನ್ ಹೆಗ್ಲೆನ್ ಎನ್ನುವಂತ ಒಬ್ಬ ಸಾಧಾರಣ ಮನುಷ್ಯ. డిఎల్ మోడీ అందరికి తెలుసు. ನೋಡ್ರಿ, ಡಿಎಲ್ ಮೋಡಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಗೊತ್ತು. కానీ ఆయన ఒక గురువు ఎవరు? ఆయనని ట్రైన్ చేసింది ఎవరు? ಮತ್ತೆ ಆತನ ಕರ್ತನ ಬಳಿ ನಡೆಸಿ ಬೆಳೆಸಿದಂತ ವ್ಯಕ್ತಿ ಯಾರು? ఎడ్వర్డ్ కింబల్. ಎಡ್ವರ್ಡ್ ಕಿಂಬಲ್ ಎನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿ. బిల్లీ గ్రామ్ గురించి అందరికి తెలుసు. ಒಂದು ಬಿಲ್ಲಿ ಗ್ರಹಾಂ ಬಗ್ಗೆ ನೋಡ್ರಿ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. కానీ ఎవరు ఈయనని దేవుళ్ళ తీసుకొచ్చినారు? ಕರ್ತನಲ್ಲಿ ಇದನ್ನು ನಡೆಸಿದವರು ಯಾರು? మొర్దెకాయ్ హ్యామ్. ಮೊರ್ದೆಕಾಯ್ ಹ್ಯಾಮ್ ಎನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿ. చూసినా మనం పెద్దవాళ్ళ పేర్లు గుర్తుంటాయి, బాగా పాపులర్ ఉన్న పీపుల్ పేర్లు. ನೋಡ್ರಿ, ಬಹಳ ಪ್ರಸಿದ್ಧರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅವರ ಹೆಸರು ನಮಗೆ ಯಾವಾಗ್ಲೂ ಚೆನ್ನಾಗಿ ನೆನಪಿರ್ತದೆ. కానీ వాళ్ళని దేవుళ్ళు తీసుకొచ్చినది ఎవరు? ಆದ್ರೆ ಅಂತವ್ರೆಲ್ಲರನ್ನ ಕರ್ತನ ಬಳಿ ನಡೆಸಿ ಬೆಳೆಸಿದವ್ರು ಯಾರು? వాళ్ళ పేర్లు మనకు తెలుసా? ಅವ್ರ ಹೆಸರುಗಳು ನಮಗೆ ಏನಾದ್ರು ಗೊತ್ತಾ? మనకు తెలియదు. ನಮ್ಗೆ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. అదే విధంగా దేవుడు సాధారణ పీపుల్ ను వాడుకుంటాడు. ನೋಡ್ರಿ, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ಸಾಧಾರಣ ಜನರನ್ನೇ ಬಲವಾದ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. ఇప్పుడు అననీయకి ఒక నేను వెళ్తాను అని అన్నాడు కదా. ನೋಡ್ರಿ, ಅನನೀಯ ವಿಷಯದ ನೋಡ್ತೇವೆ, ನಾನು ಹೋಗ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ನಲ್ವಾ. ఆయనకు ఒక దర్శనం ఇచ్చినాడు దేవుడు. ನೋಡ್ರಿ, ದೇವರಾತ್ರಿ ಒಂದು ದರ್ಶನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದನು. ఏం దర్శనము? ಯಾವ ದರ್ಶನ ಕೊಟ್ಟನು? సౌలు ఆడపో రోడ్డు మీద ఉంటాడని కాదు. ಎಲ್ಲೋ ಸೌಲನು ಬೀದಿಯಲ್ಲಿ ರಸ್ತೆ ಮೇಲೆ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲ. ఒక ప్రత్యేకమైన వీధి. ನೋಡ್ರಿ, ಒಂದು ನಿರ್ದಿಷ್ಟವಾದಂತ ಬೀದಿ ಕುರಿತು ಕರ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ వీధి పేరేంటి? ಆ ಒಂದು ಬೀದಿಯ ಹೆಸರೇನು? స్ట్రైట్ స్ట్రీట్. ನೆಟ್ಟನೆ ಬೀದಿ ಎನ್ನುವಂತ ಬೀದಿ. ఒక ప్రత్యేకమైన ఇల్లు. ಆ ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಮನೆ. ఆ ఇల్లు పేరేంటి? ಆ ಮನೆ ಹೆಸರೇನು? ఎక్కడైతే ఉంటారో ఆయన హౌస్ ఆఫ్ జూడాస్. ಮತ್ತೆ ಆತನು ಇಳ್ಕೊಂಡಂತ ಮನೆ ಯೂದನ ಮನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ప్రత్యేకమైన మనిషి, స్పెసిఫిక్ మనిషి అంటే ఒక ప్రత్యేకమైన మనిషి, ಮತ್ತೆ ನಿರ್ದಿಷ್ಟವಾದಂತ ವ್ಯಕ್ತಿ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఆయన పేరేంటి? ಆತನ ಹೆಸರೇನು? సౌల్ ఆఫ్ తార్సస్. తార్సదవనాದ సౌలను. ఒక ఆయన ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి అక్కడ ఇంట్లో ఏం చేస్తున్నాడు? ಮತ್ತೆ ಈ ವ್ಯಕ್ತಿ ಆ ಮನೆಯಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ಆತನು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ విజన్ మీద ఆయన చూసినేంటి? స్పెసిఫిక్ విజన్ చూస్తున్నాడు.
ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಿರ್ದಿಷ್ಟವಾದಂತ ದರ್ಶನವನ್ನು ಸಹ ಕಂಡಿದ್ದಾನೆ. ఎవరు అది దర్శనం చూసింది? ಆ ದರ್ಶನ ನೋಡಿದವರು ಯಾರು? సౌలు చూసినాడు. ನೋಡಿ, ಸೌಲನು ನೋಡಿದ್ದಾನೆ. అననీయ వచ్చి ప్రార్థన చేస్తాడని. ಏನಂತ? ಅನನೀಯ ಬಂದು ಆತನಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾನೆ ಎಂಬ ದರ್ಶನ. అంటే దేవుడు రెండు దగ్గర సిద్ధపరుస్తున్నాడు. అననీయని సిద్ధపరుస్తున్నాడు, సౌలుని సిద్ధపరుస్తున్నాడు. ನೋಡ್ರಿ, ದೇವ್ರು ಇಬ್ಬರನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದಾನೆ, ಅನನೀಯನನ್ನು, ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಸೌಲನನ್ನು ಕೂಡ. ఇప్పుడు 13 నుంచి 16 వచనంలో చూస్తే, ಈಗ 13ರಿಂದ 16 ವಚನಗಳು ನೋಡುವುದಾದ್ರೆ, అననీయస్ అంటాడు, ఈయన గొప్ప హింసకుడు కదా. ಅಲ್ಲಿ ಅನನೀಯನ ಕರ್ತನಿಗೆ ಹೇಳ್ತದೆ, ನೋಡ್ರಿ, ಕರ್ತನೆ ಇದು ದೊಡ್ಡ ಹಿಂಸಕನಾಗಿದ್ದಾನಲ್ವಾ, ఈయన నీ ప్రజల్ని బాగా హింసిస్తున్నాడు కదా, ಸ್ವಾಮಿ ನನ್ನ ಜನರನ್ನು ಬಹಳವಾಗಿ ಹಿಂಸಿಸ್ತಾ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಇತ್ತು, అందరిని చంపుతున్నాడు కదా, ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ಸಾಯಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఇక్కడ ప్రభు ఈయన అననీయాస్తో ఏమంటున్నాడు? ಆದ್ರೆ ಕರ್ತನು ಇಲ್ಲಿ ಅನನೀಯನೊಂದಿಗೆ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఈయన నేను ఎంచుకున్న ఒక పాత్ర. ಈ ಸೌಲನ್ ನಾನು ಆರಿಸಿಕೊಂಡಂತ ಒಂದು ಸಾಧನವಾಗಿದ್ದಾನೆ. ఈయన సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ನನಗಾಗಿ ಇದನ್ನು ಸಾಕ್ಷಿ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఎవరి ముందు? ಯಾರ ಎದುರುಗಡೆಯಲ್ಲಿ? ఇజ్రాయెల్ ప్రజల ముందు, అంటే యూదులకి, ಇಸ್ರಾಯೇಲ್ರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಯಹೂದ್ಯರಿಗೆ, తర్వాత రాజులకి, ರಾಜರಿಗೂ, తర్వాత అన్నిలకి. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಅನ್ಯ ಜನಗಳಿಗೂ ಸಹ. పేతురు పరిచర్య ఏంటంటే, ನೋಡ್ರಿ, ಪೇತ್ರನ ಒಂದು ಸೇವಾ ಕಾರ್ಯ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ఆయన ఫస్ట్ యూదులు, ಮೊದಲನೇದಾಗಿ ಆತನು ಯಹೂದ್ಯರಿಗೆ, తర్వాత మిక్స్డ్ జనరేషన్ యూదులు, తర్వాత అన్యుల పుట్టిన సంతానము, అట్లా మిక్స్డ్ మల్టిట్యూడ్. ಕಲಬೆರಕೆಯಾಗಿ ಇರುವಂತ ಜನರು, ಯಹೂದ್ಯರು ಮತ್ತು ಅನ್ಯರಿಗೆ ಹುಟ್ಟಿದಂತ ಮಕ್ಕಳು, ಇಂಥ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸೇವೆಗಾಗಿ. తర్వాత 10వ అధ్యాయంలో అన్యుల దగ్గర కర్నేలియస్ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడింది. 10ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡುವಾಗ ಅನ್ಯಜನರಾಗಿದ್ದಂತ ಕೊರ್ನೇಲನ ಮನೆಗೆ ಬಂದು ಅವರೆಲ್ಲರಿಗೆ ಆತನು ಪ್ರಾರ್ಥಿಸಿದನು ಮತ್ತು ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಅವರಿಗೆ ಸಹ ಕೊಡಲ್ಪಟ್ಟದ್ದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. సో ఈ ఎక్కడ పేతురు పరిచర్య ముగిస్తుందో అక్కడి నుంచి సౌలు యొక్క పరిచర్య మొదలవుతుంది. ನೋಡ್ರಿ, ಎಲ್ಲಿ ಆದ್ರೆ ಪೇತ್ರನ ಒಂದು ಸೇವಾ ಕಾರ್ಯ ಮುಗೀತು, ಅಲ್ಲಿಂದ ತದನಂತರದಿಂದ ಪೌಲನ ಒಂದು ಸೇವಾ ಕಾರ್ಯ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ. అయితే సౌల్ ఇమిడియట్ గా దేవుడు ఆయన పరిచర్యలో వాడుకోలేదు. ಗಮನಿಸ್ರಿ, ಸೌಲನನ್ನ ತಕ್ಷಣವೇ ತನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ದೇವರು ಉಪಯೋಗಿಸಲಿಲ್ಲ. కానీ దేవుడు సౌలు గురించి చెప్తున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ಸೌಲನ ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఎంచుకున్న పాత్ర, ನಾನು ಆರಿಸಿಕೊಂಡಂತ ಒಂದು ಸಾಧನ. దేవుడు ఈ విధంగా బైబిల్లో చెప్పినాడు, నేను ఎంచుకున్న పాత్ర. ದೇವರು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಈ ರೀತಿ ಆತನು ಹೇಳಿದಾನೆ, ನಾನು ಆರಿಸಿಕೊಂಡಂತ ಒಂದು ಸಾಧನವಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. మత్తయి 20వ అధ్యాయం 16వ వచనంలో చదవండి. ಮತ್ತೇನ ಸುವಾರ್ತೆ 20ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ ಓದ್ರಿ. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదియు బయలుపరచబడదు, రహస్యమైనదియు తెలియబడకపోదు. కాదు బ్రదర్, మత్తయి 20:16 వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. యేసు ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, కొద్ది మందిని ఎంచుకున్నాను అని. ಮತ್ತೆ ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಗಮನಿಸೋದಾದ್ರೆ ಸ್ವಲ್ಪ ಜನರನ್ನೇ ನಾನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳಿದ್ದಾಗಿ ನೋಡ್ತೇವೆ. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನದಲ್ಲಿ, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రభు ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు, ఆయన మనల్ని ఎంచుకున్నాడు. ನೋಡ್ರಿ, ಕರ್ತನು ತಾನೇ ನಮ್ಮನ್ನ ಆತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, ನೇಮಿಸಿದ್ದಾನೆ ಮತ್ತು ಪ್ರತಿಷ್ಠೆಪಡಿಸಿದ್ದಾನೆ. ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి ఎంచుకున్నాడు. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಒಂದೊಂದು ಉದ್ದೇಶಕ್ಕಾಗಿ ಆತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అయితే ఆ ఉద్దేశం పనికి దేవుడు వాళ్ళని ఎంచుకొని వాళ్ళని వాడుకుంటాడు.
ಮತ್ತೆ ಆ ಉದ್ದೇಶ ನೆರವೇರೋದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಅವ್ರನ್ನ ಆರಿಸಿಕೊಂಡು ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. ఇప్పుడు మిమ్మల్ని పాట పాడడానికి దేవుడు ఎంచుకున్నాడు. ಮತ್ತೆ ನಿಮ್ಮಲ್ಲಿ ದೇವರು ಕೆಲವರು ಹಾಡಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಆರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ. గిటార్ వాయించడానికి ఎంచుకున్నాడు. ವಾದ್ಯಗಳನ್ನು ಬಾರಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನ ಆರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అయితే మీరు ఖచ్చితంగా దేవునికి అవసరము. ಅಂದ್ರೆ ಖಚಿತವಾಗಿ ದೇವರಿಗೆ ನೀವು ಬೇಕಾಗಿದ್ದೀರಿ. మీరు అనుకోవద్దు పాట పాడాలని ఇది చిన్న పరిచయం అనుకోవద్దు. ನೀವು ಈ ತರ ಅನ್ಕೋಬೇಡ್ರಿ, ಹಾಡಾಡೋದು ಅದೇನೊಂದು ಚಿಕ್ಕ ಸೇವೆ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೋಬೇಡ್ರಿ. గిటార్ చాలా చిన్న ఏదో ఇన్స్ట్రుమెంట్, ఇది వాడడంలో దేవుడు ఇది ఏమంత ఇది కాదు అని అనుకోవద్దు, చిన్న పని అనుకోవద్దు. ನಾನು ಗಿಟಾರ್ ಒಂದು ವಾದ್ಯವನ್ನು ಬಾರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಅಷ್ಟೇ, ಇದೇನು ಸಣ್ಣ ಕೆಲಸ, ಇದೇನು ದೊಡ್ಡದಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೋಬೇಡ್ರಿ. ఎంతో మంది దేవుని పాటలు వింటూ మందిరంలో వాళ్ళు రక్షణ పొందినారు. ನೋಡ್ರಿ, ಎಷ್ಟೋ ಜನ ಕರ್ತನ ಹಾಡುಗಳನ್ನ ಕೇಳ್ತಾ ಸಭೆಯಲ್ಲಿ ಮಂದಿರದಲ್ಲಿ ಅವ್ರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾರೆ. ఏడ్చుకుంటా పాడినారు. ಮತ್ತೆ ಅಳ್ತಾ ಕರ್ತನನ್ನು ಆರಾಧಿಸಿದ್ದಾರೆ. ఎంత పెద్ద బోధ ఇన్నా కూడా వాళ్ళకు రక్షణ రాలేదు, కానీ పాట ద్వారా రక్షింపబడ్డారు. ನೋಡ್ರಿ, ಎಷ್ಟು ದೊಡ್ಡ ಬೋಧನೆಯನ್ನು ಕೇಳಿದಾಗ್ಲೂ ಅವ್ರಿಗೆ ರಕ್ಷಣೆ ಅವ್ರು ಹೊಂದ್ಕೊಳ್ಳಿಲ್ಲ, ಆದ್ರೆ ಹಾಡಿನ ಮೂಲಕ ಅವ್ರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರಾಗಿದ್ದಾರೆ. కొంతమంది సేవకుల ఒక సాక్ష్యం ఏంటంటే, మాకు ఈ పాట మమ్మల్ని పట్టుకుంది, మాతో మాట్లాడింది అని అంటారు. ಕೆಲವೊಬ್ಬ ಸೇವಕರ ಒಂದು ಸಾಕ್ಷಿ ಹೀಗಿರ್ತದೆ, ಈ ಇಂಥ ಹಾಡು ಮೂಲಕ ದೇವರು ನನ್ನನ್ನ ಆರಿಸ್ಕೊಂಡ, ನನ್ನ ರಕ್ಷಣೆಗೆ ಬಂದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿರ್ತಾರೆ. సో అననీయకు దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఎంచుకున్న పాత్ర సౌలు. ನೋಡಿ, ಇಲ್ಲಿ ಸೌಲನ ಕುರಿತು ಅನನೀಯನೊಂದಿಗೆ ದೇವರು ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ನಾನು ಆರಿಸಿಕೊಂಡನು ಸಾಧನ ಆತನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు 17వ వచనం చదవండి. అపోస్తలుల 9:17. ಈಗ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 9ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నువ్వు ఎవరినైతే హింసించి జైలు వేయడానికి వచ్చినావో అందులో ఒక వ్యక్తి అననీయ. ನೋಡಿ, ಕರ್ತನು ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀನು ಯಾರನ್ನಾದ್ರೂ ಹಿಂಸೆ ಪಡಿಸಿ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕೆಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಬಂದಿಯೋ ಅವರಲ್ಲಿ ಈ ಅನನೀಯನು ಒಬ್ಬನು. అదే అననీయ వచ్చి నీ తలపై చేయి పెట్టి, ಮತ್ತೆ ಅದೇ ಅನನೀಯ ಬಂದು ನಿನ್ನ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು, మేబీ సౌలు నువ్వు అననీయ జుట్టుపట్టి లాడడానికి నువ్వు వచ్చినవేమో. ಬಹುಶಃ ಅನನೀಯನ ತಲೆ ಹಿಡಿದು ಎಳ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ಬಂದು ಏನೋ. కానీ అననీయ వచ్చి ఆయన్ని చేపెట్టి నీ తలపై చేపెట్టి, ಅದೇ ಇವಾಗ ಅದೇ ಅನನೀಯ ಬಂದು ನಿನ್ನ ತಲೆ ಮೇಲೆ ತನ್ನ ಕೈಗಳನ್ನಿಟ್ಟು ఏమంటున్నాడు ನೋಡ್ರಿ, ಅతను ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినావు, నన్ను చెరసాల వేయడానికి వచ్చినావు, ఇవన్నీ అంటలేడు. ನೀನನ್ನು ಹೊಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ಯಾ, ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ಯಾ ಅಂತ ಯಾವ ವಿಷಯ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. తెలుసా నా దేవుడు ఎంత గొప్పవాడు, ఇట్లా ఏం చెప్పలేదు. బొంకడం, హెచ్చించడం ఇవేం మాట్లాడలేదు. ನೋಡಿದೆ ನನ್ನ ದೇವ್ರು ಎಷ್ಟು ದೊಡ್ಡವನೋ, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆತನ ಯಾವುದೇ ಎಚ್ಚರಿಕೆ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. ఆయన ఏమంటున్నాడు, సహోదరుడా సౌల. ಏನಂತ ಆತನ ಸಂಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಸಹೋದರನಾದ ಸೌಲನೇ. నీకు దేవుడు దర్శనం ఇచ్చినాడు కదా దారిలో, ಮತ್ತೆ ದಾರಿಯಲ್ಲಿ ನಿನಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟಂತ ಕರ್ತನು, అదే దేవుడు నాతో మాట్లాడినాడు. ಅದೇ ದೇವರು ನನ್ನ ಜೊತೆಗೆ ಮಾತನಾಡಿದ್ದಾನೆ. నీ దగ్గర వచ్చి ప్రార్థన చేయమంటున్నాడు. ನಿನ್ ಬಳಿ ಬಂದು ಪ್ರಾರ್ಥಿಸಲು ಆತನೇ ನನ್ನನ್ನು ಕಳಿಸಿದ್ದಾನೆ. ఈ అననీయ యోన వల్లే పారిపోలేదు. ನೋಡ್ರಿ, ಈ ಅನನೀಯ ಯೋನನಂತೆ ಓಡಿ ಹೋಗ್ಲಿಲ್ಲ. మేబీ పారిపోతే ఇంకొక 3 రోజులు ఎక్స్ట్రా అయ్యేదేమో. ಒಂದು ವೇಳೆ ಆತನು ಓಡಿ ಹೋಗಿದ್ರೆ ಬಹುಶಃ ಇನ್ನೊಂದು 3 ದಿನ ಅಧಿಕವಾಗ್ತಿತ್ತೇನೋ. కానీ అననీయ ఇమ్మీడియట్ గా ఒబే అయి వచ్చినాడు. ಅದು ಗಮನಿಸ್ತೇವೆ, ಅನನೀಯ ತಕ್ಷಣವೇ ವಿಧೇಯನಾಗಿ ಅಲ್ಲಿಗೆ ಬಂದನು. చేయి పెట్టి ప్రార్థన చేసినాడు, నీ కళ్ళ నుంచి ఆ పొరలు పోతాయి. ఇప్పుడు ಕೈ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ತಕ್ಷಣ ಆತನ ಕಣ್ಣಿಂದ ಪೊರೆ ಅದು ಹೊರಟು ಹೋಗ್ತಾ ಇದೆ ಅನ್ನೋದನ್ನ ನೋಡ್ತಾನೆ. ప్రార్థన చేయంగానే ఏమైంది, ఆయన పొరలు పోయినాయి. ನೋಡ್ರಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಲ್ಲ ಏನಾಯ್ತು, ಆತನ ಕಣ್ಣುದಿಂದ ಪೊರೆ ಹೊರಟು ಹೋಯ್ತು. సాధారణమైన అన్నయ్య వ్యక్తి, ಸಾಧಾರಣವಾಗಿರುವಂತ ಅನನೀಯ ಎಂಬಂತ ವ್ಯಕ್ತಿ, దేవుడు సౌలునితో మాట్లాడుతున్నాడు. ఆ సాధారణ వ్యక్తి నీ కళ్ళు దృష్టి తీసుకొచ్చినాడు. ಸಾಧಾರಣ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನಿನ್ನ ಕಣ್ಣ ದೃಷ್ಟಿ ಬರುವಂತ ಆತನು ಬಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾನೆಂಬುದಾಗಿ ಕರ್ತನು ಸೌಲನೊಟ್ಟಿಗೆ ಆತನು ಮಾತನಾಡಿದ. సహోదరుడా సౌల,
ಬಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, సహోదరుని సౌలునే ఎంబుదాಗಿ కరీతా ఇದ್ದಾನೆ. ఇప్పుడు సౌలుకి కనుదృష్టి రాగానే ఆయన ఏం చేసినాడు? బాప్తిజం పొందినాడు. కనుదృష్టి ಬಂದ ತಕ್ಷಣ ಸೌಲ್ ಏನ್ ಮಾಡ್ದ? ಆತನ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡ. 18-19 చదవండి. 18 ಮತ್ತು 19 వాక్యವನ್ನು ఓద్రి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. ఇప్పుడు ఆయనకి లేచి ఆయన ఏం చేసినాడు? ఆ కళ్ళు పొరలు పోయిన తర్వాత బాప్తిసం పొందినాడు. ನೋಡ್ರಿ, ಕಣ್ಣಿನ ಪೊರೆಗಳು ಹೋದ ನಂತರ ಆತನ ಏನ್ ಮಾಡ್ದ? ಎದ್ದು ದೀಕ್ಷಾ ಸ್ನಾನವನ್ನ ತೆಗೆದುಕೊಂಡ. తర్వాత బాప్తిసం పొందినాడు. ಅದಾದ ನಂತರ ಆತನು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡಿದಾಗ ನೋಡ್ತೇವೆ. ఇక్కడ సౌలుకి నేర్చుకున్న పాఠం ఏంటి? ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಸೌಲನು ಕಲ್ತ್ಕೊಂಡಂತ ಪಾಠವೇನು? ఆయన ఒక మతము ఆయన కన్ను దృష్టి తేలేదు. ನೋಡಿ, ಮತವು ಆತನಿಗೆ ಕಣ್ಣದೃಷ್ಟಿ ಆಗಿತ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. ఆయన ఒక నీతి క్రియలు ఆయన కన్ను దృష్టి తేలేదు. ಮತ್ತೆ ಆತನ ಸ್ವಂತ ನೀತಿ ಕೃತ್ಯಗಳು ತನ್ನ ಕಣ್ಣದೃಷ್ಟಿ ಆಗಿತ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. 3 రోజులు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయినా ఆయన కన్ను దృష్టి రాలేదు. ನೋಡಿ, 3 ದಿನಗಳ ಕಾಲ ಆತನು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದ, ಆದ್ರೂ ಕೂಡ ಆತನಿಗೆ ಕಣ್ಣದೃಷ್ಟಿ ಬರಲಿಲ್ಲ. మేబీ బహుగా ఏడుస్తూ ప్రార్థించు, ప్రభు నా కళ్ళు తీసుకురాను ప్రార్థించు ఉండొచ్చు. ಬಹುಶಃ ಬಹಳವಾಗಿ ಆತನು ಕರ್ತನೇ ನನಗೆ ಕಣ್ಣದೃಷ್ಟಿ ಕೊಡೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಿರಬಹುದು. కానీ ఇవేమి ఆయనని కన్ను దృష్టి తేలేదు. ನೋಡ್ರಿ, ಇವ್ಯಾವ ಸಂಗತಿಗಳು ಆತನಿಗೆ ಕಣ್ಣದೃಷ್ಟಿನ ಕೊಡ್ಲಿಲ್ಲ. అవన్నీ వేస్ట్ అని ఆయనకు అర్థమైపోయింది. ಇವೆಲ್ಲ ಕೂಡ ವ್ಯರ್ಥ ಎಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಅರ್ಥವಾಯ್ತು. ఆయన బాప్తిజం పొందినాడు. ಆತ ನಂತರ ದೀಕ್ಷಾ ಸ್ನಾನವನ್ನು ತೆಗೆದುಕೊಂಡ. పాతయన్ని గతించినాయి, ಹಳೆಯ ಸಂಗತಿಗಳೆಲ್ಲ ಗತಿಸಿ ಹೋದವು. ఇప్పుడు ఆయన 2 కొరింథీ 5:17లో ఈ విధంగా రాస్తున్నాడు. ಈಗ ಆತನು 2 ಕೊರಿಂಥಿ 5ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನದಲ್ಲಿ ಹೀಗೆ ಬರಿತಾ ಇದ್ದಾನೆ. చదవండి. ಯಾರಾದ್ರೂ ಓದ್ತೀರಾ? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. కొత్తవాయును. సౌలు కొత్తగా అయిపోయినాడు. ಸೌಲನು ಹೊಸ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಮಾರ್ಪಟ್ಟು ಬಿಟ್ಟ. పాతయన్ని పోయినాయి. ಹಳೆ ಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಹೊರಟು ಹೋಯ್ತು. ఆయన ఒక కోపం ఈయన ఒక క్రిస్టియన్స్ మీద, క్రైస్తవుల మీద పోయినది. ಕ್ರೈಸ್ತರ ಮೇಲಿದ್ದಂತ ಕೋಪ, ದ್ವೇಷ ಎಲ್ಲ ಹೊರಟು ಹೋಯ್ತು. హింసించామని వచ్చిన ఒక హింస పోయింది. ಹಿಂಸೆ ಪಡಿಸ್ಬೇಕೆನ್ನುವಂತ ಉದ್ದೇಶನೂ ಹೊರಟು ಹೋಯ್ತು. కొత్త వ్యక్తి అయినాడు, ಹೊಸ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಮಾರ್ಪಟ್ಟ. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మీ పాత స్వభావము, ನಿಮ್ಮ ಹಳೆಯ ಸ್ವಭಾವ, మేబీ మీరు తాగుతుండొచ్చు, ಬಹುಶಃ ನೀವು ಕುಡಿತಾ ಇದ್ದೀರೇನೋ, మేబీ సిగరెట్ తాగొచ్చు, ಅಥವಾ ಸಿಗರೆಟ್ ಕುಡಿತಾ ಇದ್ರೇನೋ, చెడ్డ మాటలు మాడచ్చు, దుర్భాష మాట్లాడుತಿದ್ದೀರೇನೋ, ఏదైనా సరే ఇవన్నీ నీ యొక్క పాత స్వభావానికి ఒక క్రియలు కావచ్చు. ಮತ್ತೆ ಯಾವುದೇ ಆಗಿರ್ಬೋದು, ಹಳೆಯ ಸ್ವಭಾವದ ಯಾವುದೇ ಕ್ರಿಯೆಗಳಾಗಿರ್ಬೋದು. నువ్వు చెప్పొచ్చు, నేను ఇప్పుడు కొత్త వ్యక్తిని అని. ಮತ್ತೆ ಈಗ ನೀನು ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ, ನಾನು ಹೊಸ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. అయితే సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ನೋಡಿ, ಗಮನಿಸಿದ ಸೌಲ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? 19వ వచనంలో ఏముంది? 19వ ವಚನದಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? శిష్యులతో ఉన్నాడు. ಆತನು ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಇದ್ದಾನೆ. శిష్యులతో సహవాసం చేస్తున్నాడు. ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಆತನು ಸಹವಾಸದಲ್ಲಿದ್ದಾನೆ. ప్రధాన యాజకుని దగ్గర లేడు. ಒಬ್ಬ ಮಹಾಯಾಜಕನ ಬಳಿ ಆತನಿಲ್ಲ. ఆయన ఒక సైన్యంతో లేడు, సోల్జర్స్ తో లేడు. ಆತನು ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಇದ್ದಾಗೆ ಸೈನಿಕರೊಂದಿಗೆ ಆತನಿಲ್ಲ. ఆ సోల్జర్స్ తో వచ్చింది కదా ఆయన డమస్కస్ కి వీళ్ళని చేర్చాలేయడానికి. ಅಲ್ಲಿರುವ ಶಿಷ್ಯರನ್ನ ಸೆರೆಮನೆಗೆ ಹಾಕ್ಬೇಕ ಉದ್ದೇಶದಿಂದ ಸೈನಿಕರೊಂದಿಗೆ ಬಂದಿದ್ನಲ್ವಾ? ఆ సైనికులు ఏమైనా లేరు. ಆ ಸೈನಿಕರಿಗೆ ಏನಾದ್ರು ಅವರು ಅಲ್ಲಿಲ್ಲ. అంటే దీని అర్థం ఏంటి? అవన్నీ వదిలేసినాడు. ಇದರ ಅರ್ಥ ಏನು? ಆತನು ಅವೆಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟನು. మీరు దేవుణ్ణి నమ్మిన తర్వాత, ನೋಡ್ರಿ, ನೀವು ಕರ್ತನನ್ನ ನಂಬಿದ ನಂತರ, బాప్తిజం పొందిన తర్వాత, ನೀವು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡ ನಂತರ మీరు ఇవన్నీ వదిలేసినారా? ಮತ್ತೆ ನೀವು ಈ ಎಲ್ಲ ಹಳೆ ಸಂಗತಿಗಳನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀರೋ? మీ తాగుడు, ನೀವು ನಿಮ್ಮ ಕುಡುಕತನವನ್ನ, మీ సిగరెట్ తాగుడు, ಮತ್ತೆ ಸಿಗರೆಟ್ ಧೂಮಪಾನ ಮಾಡುವುದನ್ನ, చెడు వ్యసనాలు, ಕೆಟ್ಟ ದುರ್ವ್ಯಸನಗಳನ್ನ,
మీ యొక్క దుర్భాషలు, చెడు మాటలు. ಒಂದು ಕೆಟ್ಟದಾಗಿ ಮಾತಾಡುವ ದುರ್ಭಾಷೆಯನ್ನ చాలా మంది కొట్లాడేటప్పుడు ఆ దుర్భాష అట్లా వచ్చేస్తుంది అనమాట నోట్ల నుంచి. ನೋಡಿ ಬಹಳಷ್ಟು ಜನಕ್ಕೆ ಜಗಳವಾಡುವಾಗ ಕೋಪದಲ್ಲಿ ದುರ್ಭಾಷೆ ಹಂಗೆ ಇದ್ದಕ್ಕಿದ್ದಾಗ ಬಂದ್ಬಿಡ್ತದೆ. అవన్నీ వదిలేయాలి. ನೋಡ್ರಿ ಅವೆಲ್ಲ ಬಿಟ್ಟು ಬಿಡ್ಬೇಕು. మీరు కొంతమంది ఇట్లా థ్రెటన్ చేస్తారు, నా పాత మనిషిని మీరు తీసుకురావద్దు అని. ಕೆಲವು ಜನ ಹೀಗೆ ಎಚ್ಚರಿಸ್ತಾ ಇರ್ತಾರೆ, ನನ್ನ ಇರುವ ಹಳೆ ಮನುಷ್ಯನನ್ನ ನೀನ್ ಎಬ್ಬಿಸ್ಬೇಡ ಅಂತೇಳಿ. వాడు వచ్చినంటే మళ్ళీ మిమ్మల్ని మీ పని చూస్తాడని. ಮತ್ತೆ ಅವನು ಬಂದನಂದ್ರೆ ನಿಮ್ ಕೆಲಸ ನೋಡ್ತಾನೆ ನೋಡ್ರಿ. అంటే ఇంకా మీరు మారలేదు. ಈ ತರ ನಾವು ಮಾತನಾಡ್ತಿದೀವಿ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಇನ್ನೂ ನಾವು ಬದಲಾವಣೆ ಹೊಂದಿಲ್ಲ. అవన్నీ వదిలేయాలి. ಅವೆಲ್ಲ ಬಿಟ್ಟು ಬಿಡ್ಬೇಕು. దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. ಕರ್ತನ ಜನರೊಂದಿಗೆ ನಾವು ಸಹವಾಸದಲ್ಲಿರಬೇಕು. సౌలు దమస్కస్ లో శిష్యులతో సహవాసం చేస్తున్నాడు. ಸೌಲನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ನಂತರದಿಂದಲೇ ದಮಸ್ಕದಲ್ಲಿರುವ ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಸಹವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. అక్కడ ఏం చేస్తున్నాడు? ಅಲ್ಲಿ ಆತನ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದನು? అన్నం తింటున్నాడు, ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. ಶಾರೀರಿಕ ಅನ್ನము, ಶಾರೀರಿಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಆಹಾರ, తర్వాత ఆత్మీయ ఆహారం, ಮತ್ತೆ ಆತ್ಮೀಯ ಆಹಾರವನ್ನು ಸಹ తింటున్నాడు. ಅದನ್ನ ಭುಜಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవ్రీ రోజు శిష్యులతో వాళ్ళు భోజనం చేస్తున్నాడు, తర్వాత దేవుని మాటలు వింటున్నాడు. ಪ್ರತಿ ದಿನ ಆತನು ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಮತ್ತೆ ಭುಜಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಕರ್ತನ ಒಂದು ಸಹವಾಸದಲ್ಲಿ ಆತನು ಬೆಳಿತಾ ಇದ್ದಾನೆ. సో శిష్యులు కూడా వాళ్ళు ఆయనకు సహవాసంలో పెట్టుకున్నారు, భోజనం ఇచ్చినారు. ಶಿಷ್ಯರು ಸಹ ಏನ್ ಮಾಡಿದ್ರು? ಆತನನ್ನ ತಮ್ಮ ಹತ್ರ ಇಟ್ಕೊಂಡ್ರು, ಮತ್ತೆ ಆತನಿಗೆ ಬೇಕಾದ ಆಹಾರವನ್ನ ಆತನಿಗೆ ಕೊಡ್ತಾ ಬಂದ್ರು. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ విధంగా ఏమంటే, ಮತ್ತೆ ಇವತ್ತು ದೇವರು ಈ ರೀತಿ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. ಆ ಮಾತೇನು? ఎవరన్నా దేవుని కొత్తగా దేవునిలో వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, ಮತ್ತೆ ಯಾರಾದ್ರೂ ಸಭೆಯೊಳಗೆ ಅಥವಾ ಕರ್ತನ ಬಳಿಗೆ ಹೊಸದಾಗಿ ನಂಬಿ ಬಂದಂತ ಜನರು, ఫస్ట్ మీరేం చేయాలి? భోజనం పెట్టండి. ಅಂತವ್ರಿಗೆ ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ಮೊದಲನೇದಾಗಿ ಅವರಿಗೆ ಊಟಕ್ಕೆ ಬಡಿಸ್ರಿ. మీరు చర్చికి రండి, దేవుడు చూసుకుంటాడు, అట్లా కాదు. ಅಂತವ್ರಿಗೆ ಮೊದಲು ನೀವು ಚರ್ಚಿಗೆ ಬರ್ರಿ, ದೇವ್ರು ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ನೋಡ್ಕೊಂತಾನ, ಆ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳೋದಲ್ಲ. అన్నం పెట్టండి, భోజనం పెట్టండి. ಅವ್ರಿಗೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಇರುವಂತ ಆಹಾರವನ್ನ ಕೊಡ್ರಿ, ಊಟಕ್ಕೆ ಬಡಿಸ್ರಿ. మేబీ వాళ్ళు అన్నం తినలేదేమో. ಬಹುಶಃ ಅವರು ಊಟ ಸರಿಯಾಗಿ ಮಾಡಿಲ್ವೇನೋ. నేను నా ఆరంభ జీవితంలో, క్రైస్తవ ఆరంభ జీవితంలో, ನನ್ನ ಕ್ರಿಸ್ತಿಯ ಆರಂಭದ ಆ ಜೀವಿತದಲ್ಲಿ మా ఇంట్లో కొన్ని రోజులు అన్నం పెట్టలేదు. ಸ್ವಲ್ಪ ದಿನಗಳವರೆಗೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಅವರು ಊಟಕ್ಕೆ ಕೊಡ್ಲಿಲ್ಲ. నేను మీటింగ్ వెళ్ళేటప్పుడు, ನಾನು ಕೂಟಕ್ಕೆ ಹೋಗುವಾಗ ఒక సహోదరుడు కలిసినప్పుడు, ಒಬ್ಬ ಸಹೋದರನ ಜೊತೆಗೆ ನಾನು ಮಾತಾಡುವಾಗ ఆయన ఫస్ట్ నన్ను ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటాడు. ಆತ ಮೊದಲು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದ ಅಂದ್ರೆ ನನ್ನನ್ನ ತನ್ನ ಮನೆಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದ. భోజనం పెట్టేటాడు. ಊಟಕ್ಕೆ ಬಡಿಸ್ತಾ ಇದ್ರು. తర్వాత నన్ను చర్చికి తీసుకెళ్ళేటాడు. ಅದಾದ ನಂತರ ನಾನು ಚರ್ಚಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದ. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ನೋಡ್ರಿ, ಇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತ ವಿಷಯ. ప్రత్యేకంగా సహోదరులు వినాల్సిన విషయం ఇది. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಸಹೋದರರು ಕೇಳಿಸಿಕೊಳ್ತಕ್ಕಂಥ ವಿಷಯ ಇದು. ఎవరన్నా కొత్తగా జన్మించి ప్రభులో వస్తున్న వాళ్ళని, ನೋಡ್ರಿ, ಯಾರಾದ್ರೂ ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಿದವರಾಗಿ ಕರ್ತನ ಬಳಿಗೆ ಬರುವವರನ್ನ మీరు ఇది మాకు కొంచెం పని, ఇది ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇంట్లో వంట లేదు, వంట చేసి పెట్టాలని అట్లా అనుకోవద్దు. ಅವ್ರ ಕುರಿತು, ಅಯ್ಯೋ ನಮಗೆ ಕೆಲಸಗಳಿದಾವ, ನಾವು ಬಿಸಿ ಇದೀವಿ, ಅವ್ರಿಗೆ ಊಟ ಮಾಡಿ ಕೊಡ್ಬೇಕಲ್ಲ, ಆ ತರವಾಗಿ ನಾವು ಅಂದ್ಕೋಬಾರದು. మీరు వంట చేసి భోజనం పెట్టండి. ನೀವು ಅಡಿಗೆ ಮಾಡಿ ಸಿದ್ಧ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಊಟಕ್ಕೆ ಕೊಡ್ರಿ. కొంచెం పని అయినా పర్వాలేదు, ಸ್ವಲ್ಪ ನಿಮಗೆ ಶ್ರಮೆ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ಕರ್ತನು ತಾನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. సో సౌలు ఇప్పుడు బలపడిన తర్వాత, ನೋಡಿ, ಸೌಲನು ಈಗ ಬಲ ಹೊಂದಿದ ನಂತರ, ఇప్పుడు 20 వచనం చదవండి. ಈಗ 20ನೇ ವಚನ ಓದ್ರಿ. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. ఏమని చెప్తున్నారు ఇక్కడ? ನೋಡ್ರಿ, ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಇಲ್ಲ ಆತನು? బలపడినాడు ఫస్ట్, ಮೊದಲನೇದಾಗಿ ಬಲವನ್ನು ಹೊಂದಿದನು. తర్వాత ಅದಾದ ನಂತರ ఇప్పుడు క్రీస్తు గురించి బోధిస్తున్నాడు.
ನೋಡ್ರಿ ಆತನೇ ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ, ఆ, ఎక్కడ సినగాగ్స్ లో. ಎಲ್ಲಿ ಅಂದ್ರೆ ಸಭಾ ಮಂದಿರಗಳಲ್ಲಿ. అంటే ఈ సినగాగ్ ఎవరు? యూదులది. ಮತ್ತೆ ಸಭಾ ಮಂದಿರಗಳು ಯಾರ್ದು ಅಂತಂದ್ರೆ ಯಹೂದ್ಯರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. అక్కడ పోయి సన్ ఆఫ్ గాడ్ క్రీస్తుని గురించి బోధిస్తున్నాడు. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ದೇವಕುಮಾರನೆಂಬುದಾಗಿ ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ, అంటే సువార్త చెప్తున్నాడు. ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆನ ಸಾರ್ತಾ ಇದ್ದಾನೆ. సో ఫస్ట్ ఆయన బలపడినాడు. ನೋಡ್ರಿ ಮೊದಲನೇದಾಗಿ ಆತನ ಬಲವನ್ನು ಹೊಂದಿದ. తర్వాత రెండోది ఆయన శిష్యులతో నేర్చుకున్నాడు. ಮತ್ತೆ ಎರಡನೇದು ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಆತನು ಕಲ್ತ್ಕೊಂಡ. ఏం నేర్చుకున్నాడు? ಏನ್ ಕಲ್ತ್ಕೊಂಡ? సువార్త చెప్పాలని. ಸುವಾರ್ತೆನ ಸಾರಬೇಕೆಂಬುದಾಗಿ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ఏముంది అక్కడ చదవండి. ನೋಡ್ರಿ ಮತ್ತೆ ಬರೆದ ಸುವಾರ್ತೆ 28ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಚನ. ಅಲ್ಲೇನಿದೆ ಓದ್ರಿ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసం ఇచ్చుచు ఇక్కడ వచ్చెను. ఏముంది? ఇది ఒక ఆజ్ఞ. ఇది ಇಲ್ಲೇನಿದೆ? ಇದು ಒಂದು ಮಹಾ ಆಜ್ಞೆ. మీరు వెళ్ళి మీరు సువార్త చెప్పండి, శిష్యులు చేయండి. ಏನಂತ? ನೀವು ಹೊರಟು ಹೋಗಿ ಸುವಾರ್ತೆನ ಸಾದಿರಿ ಮತ್ತೆ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡಿರಿ. అపోస్తలుల 4వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 20ನೇ ವಚನದಲ್ಲಿ ಏನಂತ ಇದೆ? 4:20 చదవండి. ಹೋದ್ರಿ. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంటే ఏంటిది? సాక్ష్యం. ఇది ಮತ್ತೆ ಇದೇನಿದು? ಇದು ಸಾಕ್ಷಿ ಹೇಳುವಂಥದ್ದು. మేము చూసినాం, ನಾವು ನೋಡಿದ್ದೇವೆ, మేము విన్నాము, ನಾವು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೇವೆ, మేము అది చెప్పాలి. ಆ ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಹೇಳಲೇಬೇಕು. ఇక్కడ అపోస్తలులు చెప్తున్నారు. ಇಲ್ಲಿ ಅಪೊಸ್ತಲರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಮಾತನ್ನ. అంటే సాక్ష్యం మనం ఉండాలి. ಅಂದ್ರೆ ನಾವು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಇರಬೇಕು. సాక్ష్యం అంటే ఏంటి? ಹಾಗಾದ್ರೆ ಸಾಕ್ಷಿ ಅಂತಂದ್ರೆ ಏನು? దేవుని శిష్యులము. ದೇವರ ಶಿಷ್ಯರು ನಾವು. ఎట్లా శిష్యులమని చెప్పగలుగుతాం? ಮತ್ತೆ ಹೇಗೆ ನಾವು ಆತನ ಶಿಷ್ಯರ ಮುಂದಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? మనం యేసు ప్రభు గురించి వెళ్ళి చెప్పాలి. అదే మన సాక్ష్యం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ನಾವು ಹೊರಟು ಹೋಗಿ ಹೇಳ್ಬೇಕು ಜನರಿಗೆ. ಅದೇ ನಾವು ಹೇಳ್ಬೇಕಾದ ಸಾಕ್ಷಿ. అది యాక్చువల్ మీనింగ్ ఆఫ్ సాక్ష్యం. ನೋಡ್ರಿ, ಅದೇ ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಕ್ಕೆ ನಿಜವಾದ ಒಂದು ಅರ್ಥ. చాలా మంది ఈ సాక్ష్యం ఉండదు. ಬಹಳ ಜನರಿಗೆ ಈ ಸಾಕ್ಷಿ ಇರೋದಿಲ್ಲ. భయపడతారు. ಭಯ ಬೀಳ್ತಾರೆ. మేము మా ఊర్లో చెప్పము, ನಾವು ನಮ್ಮ ಸ್ವಂತ ಊರಲ್ಲಿ ಹೇಳೋದಿಲ್ಲ, మేము మా ఒక ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ పట్టణానికి చెప్పము, ನಾವು ಹೋಗುವಂತ ಸ್ಥಳ ಅಥವಾ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ, మేము ఎక్కడో వేరే పట్టణంలో వేరే ఊర్లో వెళ్ళినప్పుడు చెప్తాం. ನಾವು ಎಲ್ಲೋ ಬ್ಯಾರೆ ತಿಳಿಯದ ಊರಿಗೆ ಹೋದಾಗ ಅಲ್ಲಿ ಹೇಳ್ತೀವಿ. అయితే దేవుడు ఏమంటున్నాడు? సౌలు ఏ విధంగా ఒక సినగాగ్స్ కి వెళ్ళి చెప్పినాడు, అదే విధంగా మీరు కూడా వెళ్ళి సువార్త చెప్పాలి. ಅದ್ರ ಕರ್ತನ ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ಸೌಲನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸಭಾಮಂದಿರಗಳಲ್ಲಿ ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತ್ಕೊಂಡು ಹೇಳಿದ್ನೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಕೂಡ ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರಬೇಕು. మీరు నా గురించి సాక్షులుగా ఉండాలి. ನನ್ನ ಕುರಿತು ನೀವು సాక్షిಗಳಾಗಿರಬೇಕು. అయితే ఇక్కడ ఇంకో వచనం ఏముందంటే, ఇది ఒకటి సాక్ష్యము. రెండోది రోమపత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 చదవండి త్వరగా. ನೋಡ್ರಿ, ರೋಮಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 16 ವಚನ ಓದೋಣ. గ్రీసు దేశస్థులకు 14 నుంచి 16. ఒకటి, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలో అనే మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికిని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే సిగ్గుపడొద్దు. సువార్త చెప్పడం, సాక్ష్యంగా ఉండడం సిగ్గుపడొద్దు.
ಅಂದ್ರೆ ಸುವಾರ್ತೆ ಹೇಳುವ ವಿಷಯದಲ್ಲಿ, ಸಾಕ್ಷಿ ಕೊಡುವ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ನಾಚಿಕೆ ಪಡಬೇಡ. ఇది దేవుని శక్తి. ಯಾಕಂತಂದ್ರೆ ಇದು ದೇವರ ಶಕ್ತಿಯಾಗಿದೆ. ఇప్పుడు మనం మీకు సాటర్డేస్ ఎన్ని సాటర్డేస్ తెలియదు, మీకు సాక్ష్యాలు ఉంటాయి. ಮತ್ತೆ ಶನಿವಾರ ದಿನದಂದು ನಾವು ನೋಡ್ತೇವೆ ನಿಮಗೆ ಸಾಕ್ಷಿಗಳ ಸಮಯ ಇರ್ತದೆ. ఈ సాక్ష్యంలో ఎంతమంది నేనెళ్ళి దేవుని సువార్త చెప్పినాను అని సాక్ష్యం చెప్తారు? ಮತ್ತೆ ಈ ಸಾಕ್ಷಿಯ ಸಮಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ನಾನು ಹೋಗಿ ಇತರರಿಗೆ ಯೇಸುವನ್ನು ಕುರಿತು ಸುವಾರ್ತೆ ಹೇಳಿದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಿ? ఎన్నిసార్లు మీకు దేవుడు తరుణం ఇచ్చినాడు సాక్ష్యం చెప్పడానికి? ನೋಡ್ರಿ, ಸಾಕ್ಷಿ ಹೇಳೋದಕ್ಕೆ ಎಷ್ಟು ಸಮಯ ದೇವರು ನಿನಗೆ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కానీ మీరేమంటారు? ಆದ್ರೆ ನೀವೇನು ಹೇಳ್ತಿರ್ತೀರಿ? మీరు ఏదో ఒక సాకు చెప్తూ ఇది కాదు ప్రభా అంటారు. ಮತ್ತೆ ನೀವು ಏನೋ ಒಂದು ನೆಪಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಈಗ ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿರ್ತೀರಿ. మీరు సిగ్గుపడుతున్నారా దేవుని సాక్ష్యం చెప్పడానికి? ಮತ್ತೆ ಕರ್ತನ ಕುರಿತು ಸಾಕ್ಷಿ ಹೇಳೋದಕ್ಕೆ ನೀವು ನಾಚಿಕೆ ಪಡ್ತಾ ಇದ್ದೀರೋ? నేను నా తమ్ముడిని ఒక వ్యక్తితో పరిచయం చేసేటప్పుడు, ನೋಡಿ, ನಾನು ನನ್ನ ತಮ್ಮನನ್ನ ಮತ್ತೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯೊಂದಿಗೆ ಪರಿಚಯ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ నా తమ్ముడు నాతో ఏమన్నాడంటే, ఇది లాస్ట్ ఇయర్ సంగతి. ಇದು ಕಳೆದ ವರ್ಷ ನಡೆದಂತ ಒಂದು ವಿಷಯ. ನನ್ನ ತಮ್ಮ ಏನಂತ ಹೇಳ್ದಪ್ಪ ಅಂತಂದ್ರೆ, నువ్వు క్రిస్టియన్ అని, నువ్వు ఒక పాస్టర్ అని నేను ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసే ఫ్రెండ్ చెప్పొద్దు అని అన్నాడు. ನೀನೊಬ್ಬ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಂತ ಹೇಳಿ ಆಗ್ಲಿ ಅಥವಾ ಪಾಸ್ಟರ್ ಅಂತ ಹೇಳಿ ಆಗ್ಲಿ, ಈಗ ನಾನು ಭೇಟಿ ಮಾಡುವ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಡುವಂತ ನನ್ನ ಸ್ನೇಹಿತನ ಜೊತೆಗೆ ಹೇಳಕ್ ಹೋಗ್ಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ದ. సో ఆ ఫ్రెండ్ అడిగినప్పుడు నువ్వేం చేస్తావు అన్నప్పుడు, ಮತ್ತೆ ఆ ಸ್ನೇಹಿತ ನನ್ನನ್ನ ನೀನ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯ ಅಂತ ಕೇಳಿದಾಗ, నేను తమ్ముడు ఏం ఫీల్ అవుతాడని నేను చెప్పలేదు. నేను ఒక పాస్టర్ని, క్రిస్టియన్ చెప్పలేదు. ಮತ್ತೆ ನನ್ನ ತಮ್ಮ ಎಲ್ಲಿ ಆತನು ಏನಾದ್ರು ಅಂದ್ಕೊಳ್ತಾನೋ ಅಂತೇಳಿ ನಾನು ಒಬ್ಬ ಪಾಸ್ಟರ್, ಒಬ್ಬ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಂತ ಹೇಳಲಿಲ್ಲ. నా హృదయం లోపల ఎంతో ఒక వేదన. ಆಗ ನನ್ನ ಮನಸ್ಸೊಳಗೆ, ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ನನಗೆ ವೇದನೆ ಉಂಟಾಯ್ತು. నువ్వు నా గురించి సాక్ష్యం చెప్పలేదు, నువ్వు సిగ్గుపడుతున్నావా? ಕರ್ತನ ಮಾತು ನೇರವಾಗಿ, ನನ್ನ ಕುರಿತು ಸಾಕ್ಷಿ ನೀನು ಹೇಳಲಿಲ್ಲ, ನೀನು ಆ ವಿಷಯದಲ್ಲಿ ನಾಚಿಕೆ ಪಡ್ತಾ ಇದೆಯೋ? సో లోపల ఆ వేదనతో ప్రార్థన చేసిన, ప్రభా మళ్ళీ ఇంకో ఛాన్స్ అని. ಮತ್ತೆ ಆ ವೇದನೆಯಿಂದಲೇ ಒಳಗಡೆ ಪ್ರಾರ್ಥಿಸಿದೆ, ಸ್ವಾಮಿ ಮತ್ತೊಂದು ಅವಕಾಶ ಕೊಡಿ ಎಂಬುದಾಗಿ. మళ్ళీ కొంచెంసేపు అయినాక మళ్ళా ఆ ఫ్రెండ్ ఇంకో విషయంలో మీరేం చేస్తారు కెనడాలో అని అడిగిండు. ಮತ್ತೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಆದ ನಂತರ ಹೀಗೆ ಮಾತಾಡ್ತಾ ಮತ್ತೊಂದು ವಿಷಯಕ್ಕೆ ಬಂದಾಗ, ಕೆನಡಾದಲ್ಲಿ ನೀವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀರಿ ಎಂಬುದನ್ನ ನನಗೆ ಕೇಳ್ದ. నేను ఒక పాస్టర్ని, నేను క్రిస్టియన్ని, నేను దేవుని సువార్త చేస్తానని చెప్పినప్పుడు, ಆಗ ನಾನು ಗಟ್ಟಿಯಾಗಿ ಹೇಳಿದ್ದೆ, ನಾನೊಬ್ಬ ಪಾಸ್ಟ್ರು, ನಾನು ಕ್ರೈಸ್ತವನು, ಅಲ್ಲಿ ನಾನು ಕರ್ತನ ಸೇವೆ ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾ ಇರ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದೆ. హృదయంలో ఎంతో సంతోషం. ಆಗ ಹೃದಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸಂತೋಷ ಉಂಟಾಯ್ತು. నా తమ్ముడికి అయితే చాలా కోపం వచ్చేసింది. ಅದು ನನ್ನ ತಮ್ಮನಿಗಾದ್ರೆ ನನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ತುಂಬಾ ಕೋಪ ಬಂದ್ಬಿಟ್ಟಿತ್ತು. కానీ దేవుడు నాకు హృదయంలో ఆ సంతోషం ఇచ్చినాడు. ಆದ್ರೆ ದೇವರು ನನಗಾದ್ರೂ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಆ ಒಂದು ಸಂತೋಷವನ್ನ ಕೊಟ್ಟಿಲ್ಲ. గుర్తుపెట్టుకోండి, సిగ్గుపడదు దేవుని సాక్ష్యం చెప్పడానికి. ನೀವು ನೆನಪಿಟ್ಕೊಳ್ರಿ, ಯಾವಾಗ್ಲೂ ಕರ್ತನ ಕುರಿತು ಸಾಕ್ಷಿ ಕೊಡೋ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ನಾಚಿಕೆ ಪಡ್ಬೇಡ್ರಿ. మీ యొక్క శనివారం సాక్ష్య సమయంలో మీరు సాక్ష్యం చెప్పాలంటే, నేను దేవుడు నన్ను పంపించినాడు ఇక్కడ స్వార్థ చెప్పడానికి, నేను చెప్పినాను, దేవుడు ఆ వ్యక్తిని మార్చినాడు లేకపోతే నమ్మినాడు, అది సాక్ష్యం. ನೀವು ಸಾಕ್ಷಿ ಹೇಳುವಂತ ಸಮಯದಲ್ಲಿ, ಶನಿವಾರ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀವು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳ್ತಕ್ಕಂಥ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರ್ಬೇಕು. ಏನಂದ್ರೆ, ಇಂಥ ವ್ಯಕ್ತಿ ಬೆಳಗ್ಗೆ ದೇವ್ರನ್ನ ಕಳಿಸಿದ, ಕರ್ತನ ಕುರಿತು ನಾನು ಸುವಾರ್ತೆ ಸಾರದೆ ಆ ವ್ಯಕ್ತಿ ಕರ್ತನ ಕಂಡುಕೊಂಡೆ ಎಂಬಂತ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ಬೇಕು. ಅದು ಸಾಕ್ಷಿ ಅಂತಂತಂದ್ರೆ, అలాంటి సాక్ష్యం గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ಅಂತ ಸಾಕ್ಷಿಯನ್ನ ನಮ್ಮಿಂದ ಕರ್ತನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంకోటి యెరెమయా 20:9 ನೋಡ್ರಿ, ಯೆರೆಮೀಯ 20ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನದಲ್ಲಿ చదవండి, ఓదోಣ. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నానని చెప్పక మానలేదు. అది ఏమైతుందంటే, అది నీ దేవుని యొక్క మాటలు, దేవుని సాక్షి చెప్పాలంటే అగ్నిలాగా ఉంటదంట. ನೋಡ್ರಿ, ನಾವು ಹೇಳ್ದೆ ಹೋದ್ರೆ ಏನಾಗ್ತದೆ, ನಮ್ಮ ಒಳಗಡೆ ಉರಿಯುವ ಬೆಂಕಿಯಾಗಿರ್ತದಂತೆ. అది దాన్ని నువ్వు ఆపలేవు. ಅಂತಂದ್ರೆ
ಅದನ್ನ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನಾವು ತಡೆಯಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఇంకా 1 కొరింథీ 9:16లో 1 కొరింథీ 9ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನದಲ್ಲಿ చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోయబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సాక్ష్యం చెప్పలేని వాళ్ళకి దేవుడు ఏమంటాడు? నాకు శ్రమ. ನೋಡ್ರಿ, ಸಾಕ್ಷಿ ಕೊಡದ ಹೋದ್ರೆ ಅಂತವ್ರ ಕುರಿತು ಕರ್ತನೆ ಅಂತ ಹೇಳ್ತದೇನೆ, ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಶ್ರಮೆ ಉಂಟಾಗ್ತದೆ ಅವ್ರಿಗೆ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు సౌలుకి ఆ ఒక అగ్ని, ఆ ఒక ఫైర్, ఇది ఇప్పుడు దేవుని గురించి చెప్పాలని సిగ్గుపడదని సినగాగ్స్ వెళ్ళి యూదుల మధ్యలో ఆయన సువార్త చెప్తున్నాడు. ನೋಡ್ರಿ, ಈ ಸಮಯದಲ್ಲಿ ಸೌಲನು ಸುವಾರ್ತೆ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ಬೆಂಕಿಯಾಗಿ ಆತನೊಳಗೆ ಉರಿತಾ ಇರುವಾಗ ಸಭಾ ಮಂದಿರದೊಳಗೆ ಆತನು ಹೊರಟು ಹೋಗಿ ಆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದಾನೆ. సో మనకు దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఇంట్లో మీరు ఒక హిందూ కుటుంబం నుంచి వస్తే, ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಕರ್ತನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಏನ್ ಮಾತನಾಡಿ ಹೇಳ್ತಾನೆ ಅಂತಂದ್ರೆ, ನೀವೊಂದು ವೇಳೆ ಹಿಂದೂ ಹಿನ್ನೆಲೆಯಿಂದ ನೀನು ಕುಟುಂಬದಿಂದ ಬಂದವನಾಗಿದ್ರೆ ఫస్ట్ మీ ఇంట్లో మీరు చెప్పాలి, నేను దేవుణ్ణి నమ్మినానని. ಮೊದಲು ನೀವು ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ಹೇಳ್ಬೇಕು, ನಾನು ಯೇಸುವನ್ನ ನಂಬಿದ್ದೇನೆಂಬುದಾಗಿ. తర్వాత నెక్స్ట్ మీ యొక్క చుట్టాలకు ఉన్న వాళ్ళకి చెప్పాలి. ಅದಾದ ನಂತರ ನಿಮ್ಮ ಒಂದು ಬಂಧು ಬಳಗದವರಿಗೆ ಹೇಳ್ಬೇಕು. తర్వాత మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి. ಮತ್ತೆ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೆ ನೀವು ಹೇಳ್ಬೇಕು. తర్వాత మొత్తం ప్రపంచం నీ ಮುಂದುంది చెప్పడానికి. ಅದಾದ ನಂತರ ಇಡೀ ಜಗತ್ತೇ ನಿಮ್ಮ ಎದುರುಗಡೆ ಇದೆ, ಅವ್ರಿಗೂ ಸಹ ನೀನು ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರಬೇಕು. సౌలు ఫస్ట్ ఎక్కడ చెప్పినాడు? ఆ ఒక సినగాగ్స్ లో వెళ్ళి చెప్పినాడు. ನೋಡಿ, ಸೌಲನು ಮೊದಲು ಎಲ್ಲಿ ಹೇಳಿದ? ಸಭಾ ಮಂದಿರದೊಳಗೆ ಹೋಗಿ ಆತನು ಹೇಳಿದ. ఎందుకు? ఆయన యూదుడు కాబట్టి యూదుల మధ్యలో వెళ్ళి చెప్పినాడు. ಯಾಕಪ್ಪ ಅಂದ್ರೆ ಆತನೊಬ್ಬ ಯಹೂದ್ಯನಾಗಿದ್ದು ಮತ್ತೆ ಯಹೂದ್ಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸ್ವಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನು ಹೇಳ್ದ. ఇప్పుడు 21వ వచనాలను చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడుతున్నారు. ನೋಡ್ರಿ, 21ನೇ ವಚನ ನಾವು ನೋಡುದಾದ್ರೆ ಅಲ್ಲಿರುವವರೆಲ್ಲರೂ ಕೂಡ ಬಹಳ ಆಶ್ಚರ್ಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. అరే, ఈయననే కదా ప్రధాన యాజకు నుంచి వర్తమానం తీసుకొచ్చినాడు, అందరినీ ఈ యేసు ప్రభు మీద మాట్లాడిన అందరినీ చంపేద్దామని, చెరసాలలో వేద్దామని, ఇన్నే కదా అంటున్నారు. ನೋಡಿ, ಅವರೆಲ್ಲ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದಾರೆ, ಓ, ಪ್ರಧಾನ ಯಾಜಕನ ಬಳಿಯಿಂದ ಅಪ್ಪಣೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾನಲ್ವಾ, ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಕರ್ತನ ಜನರನ್ನ ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿಸ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಬಂದವನು ಈತನಲ್ವಾ ಎಂಬುದಾಗಿ ಮಾತಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. తర్వాత 22వ వచనంలో సౌలు దినదినము బలపరుస్తూ వచ్చినాడంట. ನೋಡಿ, 22ನೇ ವಚನ ನೋಡ್ತೀವಿ, ಸೌಲನು ದಿನದಿನವೂ ಕರ್ತನ ಬಲ ಹೊಂದುತ್ತಾ ಇತರರೊಂದಿಗೆ ಆತನ ಬಲವಾಗಿ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ತಾ ಬಂದ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. ఎట్లా ఆయనకు బలం వస్తుంది? ಮತ್ತೆ ಆತನಿಗೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬಲ ಬರ್ತಾ ಇದೆ? ఫస్ట్ ఆయన శిష్యులతో సహవాసం ఉన్నాడు. ಸೊ ಮೊದಲನೇದಾಗಿ ಆತನು ಶಿಷ್ಯರ ಜೊತೆಯಲ್ಲಿ ಸಹವಾಸದಲ್ಲಿ ಇದ್ದನು. శిష్యులతో తింటున్నాడు, ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದನು, దేవుని వాక్యం వింటున్నాడు, ಮತ್ತು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದನು. వాక్యం విన్న వెంటనే శిష్యులు గుర్తుపెట్టుకోండి, సినగాగుల్లో వాళ్ళు గ్యాదర్ అవుతలేరు. ನೀವು ಈ ವಿಷಯ ಗಮನಿಸಬೇಕು. ಶಿಷ್ಯರ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಭಾ ಮಂದಿರದ ಒಳಗಡೆ ಅವ್ರು ಸೇರಿ ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ. శిష్యుల్లో ఇంట్లో గ్యాదర్ అవుతున్నారు. ಅವರು ಮನೆಗಳಲ್ಲಿ ಅವ್ರು ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ರು. ఇన్నదంతా ఆయన ఏం చేస్తున్నాడు? పోయి సినగాగులో వెళ్ళి చెప్తున్నాడు. ಮತ್ತೆ ಈತನು ಅಲ್ಲಿ ಕೇಳಿದಂತ ಸಂಗತಿಗಳನ್ನೆಲ್ಲ ಸಭಾ ಮಂದಿರದೊಳಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಸಾರ್ತಾ ಇದ್ದಾನೆ, సువార్త చెప్తున్నాడు, ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾ ಇದ್ದಾನೆ. అది ఆయనకు దినదినం బలపరుస్తున్నాడు. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ದಿನದಿನವೂ ಕರ್ತನಲ್ಲಿ ಬಲವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. మనం కూడా ఈ విధంగా చేస్తే దినదినం బలపరుస్తాం. ನೋಡ್ರಿ, ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಮಾಡುವುದಾದ್ರೆ ಈ ವಿಧವಾಗಿ ನಾವು ಕೂಡ ದಿನದಿನವೂ బలపಡಿಸುವವರಾಗಿರ್ತೇವೆ. ఇక్కడ మేము స్ట్రీట్స్ లలో లేకపోతే సిగ్నల్స్ దగ్గర, మెయిన్ సిగ్నల్ దగ్గర మేము స్వార్థ చెప్తాం. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ನಾವು ಬೀದಿಗಳಲ್ಲಿ ಮತ್ತೆ ಮುಖ್ಯವಾಗಿ ಸಿಗ್ನಲ್ಸ್ ಇರುವಂತ ಕಡೆಗಳಲ್ಲಿ ಸುವಾರ್ತೆ ಹೇಳ್ತಾ ಇರ್ತೇವೆ. అనేక మంది వచ్చి మమ్మల్ని దూషించినారు, ಮತ್ತೆ ಅನೇಕರು ಬಂದು ನಮ್ಮನ್ನ ದೂಷಣೆ ಮಾಡಿದ್ರು, అనేక మంది వచ్చి మమ్మల్ని అటాక్ చేసినారు, ಅನೇಕರು ಸಹ ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಸಹ ಮಾಡಿದ್ರು. అయితే మేము ఆ విధంగా దినదినము ఇవన్నీ జరుగున మేము ఇంకా బలపరుస్తున్నాం. ಆದ್ರೆ ದಿನದಿನವೂ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅವೆಲ್ಲ ಜರುಗ್ತಾ ಇರುವಾಗಲೂ ಕರ್ತನನ್ನ ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ತಾ ಇದ್ವಿ. దేవుడు మాతో ఉన్నాడని మాకు తెలుసు. ದೇವರ ಸಂಗಡ ಇದ್ದಾನೆ ಎಂಬುದೇ ನಮಗೆ ಗೊತ್ತು.
భయపడకుండా సువార్త చెప్పాలి. ನೋಡ್ರಿ, ಭಯಪಡದಂತೆ ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರಬೇಕು. ఇప్పుడు 23వ వచనాన్ని చూస్తే 25వ వచనం వరకు వాళ్ళు యూదులు ఈ సౌల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. 23ರಿಂದ 25 ವಚನ ಓದೋದಾದ್ರೆ ಆಗ ನೋಡ್ತೇವೆ, ಯಹೂದ್ಯರು ಈ ಸೌಲನನ್ನ ಸಾಯಿಸ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు సౌలు ఇదే విధంగా చంపాలని అనుకున్నాడు. ನೀವು ನೆನ್ಪಿಟ್ಕೊಳ್ರಿ, ಸೌಲನ ಒಂದಾನೊಂದು ಸಮಯದಲ್ಲಿ ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕ್ರೈಸ್ತರನ್ನ ಕೊಲ್ಲಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఇప్పుడు వాళ్ళు ఈయనను చంపుదాం అనుకుంటున్నారు. ಈಗ ಆ ಯಹೂದ್ಯರು ಈತನನ್ನ ಸಾಯಿಸ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. మనము నేను ఒకప్పుడు హిందూని, ಒಂದ್ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಒಬ್ಬ ಹಿಂದೂವಾಗಿದ್ದೆ. క్రిస్టియన్స్ ని నేను హింసించినాను. క్రైస్తರನ್ನು ನಾನು ಹಿಂಸೆ ಪಡಿಸಿದವನು. నా ఫ్రెండ్స్ తోటి చుట్టాలతోటి ఎక్కువగా దీని గురించి మాట్లాడేటాను. ನನ್ನ ಸ್ನೇಹಿತರೊಂದಿಗೆ ಮತ್ತೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಈ ವಿಷಯ ಕುರಿತು ಜಾಸ್ತಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೆ. కానీ ఎప్పుడైతే దేవుళ్ళు వచ్చినానో, ಆದ್ರೆ ಯಾವಾಗ ನಾನು ಕರ್ತನ ಬಳಿಗೆ ಬಂದನೋ, నా ప్రజలే, నా ఒక చుట్టాలే, నా పేరెంట్సే, నా ఫ్రెండ్సే నన్ను హింసించినారు. ನನ್ನ ಸ್ವಂತ ಜನರೇ, ನನ್ನ ಮನೆಯವರೇ, ನನ್ನ ಮತ್ತು ಸ್ನೇಹಿತರು ಅವರು ನನ್ನನ್ನ ಹಿಂಸೆ ಪಡಿಸ್ಲಿಕ್ಕೆ ಬಂದ್ರು. దాని అర్థం ఏంటి? ಇದರ ಅರ್ಥ ಏನು? నేను ఇప్పుడు వాళ్ళతో వాళ్ళ మనిషిని కాను. ಅಂದ್ರೆ ಈಗ ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಅವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಲ್ಲ, నేను దేవుని మనిషిని. ನಾನು ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವನು. సౌల్ మీద ఎందుకు వీళ్ళు అటాక్ చేస్తున్నారు? ಅದೇ ಸೌಲನ ಮೇಲೆ ಯಾಕೆ ಇವರು ದಾಳಿ ಮಾಡಬೇಕಂತ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ? పాపం గురించి చెప్తున్నాడు సౌలు. ಆತನು ಪಾಪವನ್ನು ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. పాపం చేసే వాళ్ళు పాపాన్ని ఎంతో ప్రేమిస్తారు. ಪಾಪ ಮಾಡುವವರು ಪಾಪವನ್ನ ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸ್ತಾರೆ. అది తప్పు, అది విషము తప్పు అంటే వాళ్ళు అది వినరు. ಅದು ತಪ್ಪು, ಅದನ್ನು ಕೆಟ್ಟದ್ದು ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವ್ರು ಅದನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. అది వాళ్ళకు తేనెలాగా ఉంటది. పాపం అనేది తేనెలాగా ఉంటది. ಅವ್ರಿಗೆ ಪಾಪ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಜೇನುತುಪ್ಪದಂತ ಇರ್ತದೆ. అయితే మనం ఎప్పుడైనా సరే సువార్త చెప్పేటప్పుడు వాళ్ళకు పాపము ఇదొక విషయం అని చెప్తే వాళ్ళకు నచ్చదు. ನೋಡಿ, ಸುವಾರ್ತೆ ಹೇಳುವಾಗ ಯಾವಾಗಾದ್ರೆ ನಾವು ಪಾಪವು ಕೆಟ್ಟದ್ದು ಅದನ್ನು ವಿಷ ಅಂತ ಹೇಳಿದರೆ ಅದು ಅವರಿಗೆ ಇಷ್ಟವಾಗಲ್ಲ. ఇప్పుడు సౌలుని చంపడానికి వచ్చి సౌలు ఏం చేసినాడు? అక్కడి నుంచి పారిపోయినాడు. ಸೌಲನ ಕೊಲ್ಲೋದಕ್ಕೆ ಅವರು ಬಂದಾಗ ಏನಾಯ್ತು, ಸೌಲನು ಅಲ್ಲಿಂದ ಬೇರೆ ಕಡೆ ಹೊರಟು ಹೋದನು. శిష్యులు ఏం చేసినారు? ఆయనని ఒక బాస్కెట్ లో ఉంచి ఆ గోడ నుంచి బయట కింద చేస్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ಶಿಷ್ಯರೆಲ್ಲ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಕಲ್ತು ಗೋಡೆ ಮೇಲಿಂದ ಆತನು ಒಂದು ಪುಟ್ಟಿ ಒಳಗೆ ಇಟ್ಬಿಟ್ಟು ಕೆಳಗಡೆ ಇಳಿಸಿದ್ರು. ಅಲ್ಲಿಂದ ಸೌಲನು ಬೇರೆ ಕಡೆ ಹೊರಟು ಹೋಗ್ಬಿಟ್ಟು. ఇప్పుడు 26వ వచనంలో ఏముందంటే సౌలు యెరూషలేముకి వచ్చినాడు. ಈಗ 26ನೇ ವಚನ ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಸೌಲನು ಅಲ್ಲಿಂದ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದನು. అయితే ఈ 25వ వచనం నుంచి 26వ వచనం వరకు అది 3 సంవత్సరాలు. ನೋಡ್ರಿ, ಗಮನಿಸ್ರಿ, 25ರಿಂದ 26ನೇ ವಚನಕ್ಕೆ ನಾವು ಬರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ, ಈಗಾಗಲೇ ಅಲ್ಲಿಗೆ 3 ವರ್ಷಗಳು ಸಮಯ ಹಿಡಿತು. గలేతియన్స్ 1వ అధ్యాయం 17-18 చదవండి. ಗಲಾತ್ಯ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 17-18 ವಚನಗಳನ್ನು ಓದ್ರಿ. 17 and 18. 17-18 ವಚನಗಳು. అయినను నా యందు బయలుపరచని అనుగ్రహింపబడినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని 18. అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప ఇక్కడ ఏముంది అంటే, ఈ దమస్కం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ 3 సంవత్సరాలు ಅರೇಬಿಯಾ ದೇಶಾనికి వెళ్ళినాడు అంటాడు. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಏನಾಯ್ತಪ್ಪ ಅಂದ್ರೆ, ದಮಸ್ಕದಿಂದ ಆತನು ಅಲ್ಲಿಂದ ಹೊರಟು ಹೋದ. ಎಲ್ಲಿಗೆ ಹೋದ? 3 ವರ್ಷಗಳ ಕಾಲ ಅರೇಬಿಯಾ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಆತನು ಹೊರಟು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಎಂಬುದು ನೋಡ್ತಾರೆ. అరేబియా అంటే అందరూ అనుకుంటే సౌదీ అరేబియా అనుకుంటారు. ಅರೇಬಿಯಾ ಅಂತಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ ಸೌದಿ ಅರೇಬಿಯಾ ಎಂಬುದಾಗಿ. ఇది ఆ అరేబియా మొత్తం అంతా గల్ఫ్ అంతా అరేబియా అంటారు. ನೋಡ್ರಿ, ಇದು ಆ ಅರೇಬಿಯಾ ಅಲ್ಲ, ಗಲ್ಫ್ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಅರೇಬಿಯಾ ಅಂತಾನೆ ಕರೀತಾರೆ.
అయితే మోస్ట్లీ ఈయన వెళ్ళింది సిరియా, జార్డన్ అక్కడ సైడ్. ಬಹುಶಃ ಈತನು ಸಿರಿಯಾ, ಯೋರ್ಧನ್ ಆ ಒಂದು ಪ್ರಾಂತಗಳ ಕಡೆಗೆ ಹೋಗಿರ್ತಾನೆ. అయితే ఈ 3 సంవత్సరాలు అక్కడ ఏం చేస్తున్నాడు సౌలు? ಮತ್ತೆ ಈತನ ಆ 3 ವರ್ಷಗಳ ಕಾಲ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ನು? ఆయన ఏం చేస్తున్నాడు అంటే లేఖనాల నుంచి పరిశీలించినాడు. ಅದನ್ನ ಏನ್ ಮಾಡಿದ್ನು ಅಂತಂದ್ರೆ ಶಾಸ್ತ್ರ ವಚನಗಳನ್ನ ಎಲ್ಲ ಪರಿಶೋಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ನು. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ దమస్కస్ లో ఆయన చంపడానికి వచ్చింది కదా. ಯಾಕಪ್ಪ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ದಮಸ್ಕದಲ್ಲಿ ಆತನನ್ನ ಸಾಯಿಸ್ಲಿಕ್ಕೆ ಬಂದ್ರಲ್ವಾ. అయితే వీళ్ళని ఎట్లా మనం మాట్లాడాలి అని దాని గురించి అరేబియా వెళ్ళేసి ఆయన గ్రంథాలు దేవుడు ఇంకెవ్వరు లేరు. ಮತ್ತೆ ಇಂಥವರೊಂದಿಗೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲೇ ಮಾತನಾಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ಅರೇಬಿಯಾ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಇದ್ದು ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಗ್ರಂಥಗಳು ಮತ್ತು ದೇವರು ಬಿಟ್ರೆ ಅಲ್ಲಿ ಯಾರು ಜೊತೆಗಿಲ್ಲ. 3 సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ 3 ವರ್ಷಗಳ ಕಾಲ ದೇವರೊಂದಿಗೆ ಆತನು ಸಹವಾಸ ಮಾಡ್ತಾ దేవుని వాక్యంలో బలపరిచినాడు. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬಲವನ್ನು ಹೊಂದಿದನು. తర్వాత ఆయన యెరూషలేంకి వచ్చినాడు. ನಂತರ ಆತನು ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದ. చూడు, దేవుడు సౌల్ని నేను అన్నిల మధ్యలో నేను పరిచర్యకి ఏర్పరచుకున్నాను, ఇమీడియట్ గా సౌల్ని పంపించలేదు. ನೋಡ್ರಿ, ಸೌಲನನ್ನ ಅನ್ಯ ಜನರ ಮಧ್ಯದಲ್ಲೇ ಒಂದು ಸಾಧನವಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ತಕ್ಷಣವೇ ಆಗ್ಲೇ ಅನ್ಯ ಜನರ ಬಳಿಗೆ ಆತನು ಕಳಿಸಲಿಲ್ಲ. సుమారుగా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టింది ఈ ఆయన ఒక మార్పు నుంచి యెరూషలేం రావడానికి. ನೋಡ್ರಿ, ಆತನು ಬದಲಾವಣೆ ಹೊಂದಿದ ನಂತರ ತಿರುಗಿ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಸುಮಾರು 3 ಅಥವಾ 4 ವರ್ಷಗಳ ಕಾಲಾವಧಿ ಹಿಡಿತು. ఎవరైనా సరే కొత్తగా జన్మించిన వాళ్ళు, ಮತ್ತೆ ಯಾರಾದ್ರೂ ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಿದವರು దేవుని వాక్య పరిచర్యకి ಕರ್ತನ ಸೇವೆಗಾಗಿ ఇమిడియట్ గా వాళ్ళని ముందుగా పెట్టద్దు. ನೋಡಿ, ತಕ್ಷಣವೇ ಅವರನ್ನ ಸೇವೆಗೆ ಕಳಿಸ್ಬೇಡ್ರಿ ಅಥವಾ ಆರಿಸ್ಕೋಬೇಡ್ರಿ. ఫస్ట్ వాళ్ళు సువార్త చేయాలి. ಮೊದಲನೇದಾಗಿ ಅವ್ರು ಮಾಡ್ಬೇಕಾಗಿದ್ದು ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರುವುದಕ್ಕಾಗಿ ಬೆಳಿಬೇಕು. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి, తర్వాత బయట ఉన్న కాలనీస్ కి. ಮೊದಲು ತಮ್ಮ ಸ್ವಂತ ಮನೆಯವರಿಗೆ, ತಮ್ಮ ಬಂಧುಗಳಿಗೆ, ಸ್ನೇಹಿತರಿಗೆ ಮತ್ತು ಸುತ್ತಮುತ್ತಲಿರುವ ನೆರೆಹೊರೆಯವರಿಗೆ. తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాక్యంలో ఎదగాలి. ಅದಾದ ನಂತರ ಅವರು 3 ಅಥವಾ 4 ವರ್ಷಗಳ ಕಾಲ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬೆಳಿಬೇಕು. ప్రార్థన చేయాలి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು. దాని తర్వాత దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ಅದಾದ ನಂತರ ದೇವರು ಅವರನ್ನ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ. దేనికి తొందరపాటు ఉండదు. ಹಾಗಾಗಿ ಯಾವುದಕ್ಕೂ ನೀವು ಅವಸರ ಪಡಬೇಡ್ರಿ. సో ఈ రోజు మనం పాఠంలో ఏం నేర్చుకున్నాము? ಮತ್ತೆ ಇವತ್ತಿನ ಪಾಠದಲ್ಲಿ ನಾವು ಏನೆಲ್ಲ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೇವೆ? ఒక సాధారణ అననీయను దేవుని వాడుకున్నాడు. ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯನಾಗಿದ್ದ ಅನನೀಯನನ್ನು ದೇವರು ಉಪಯೋಗಿಸಿದನು. దేవుడు అననీయను సేవకు పిలిచినాడు. ದೇವರು ಅನನೀಯನನ್ನು ಸೇವೆಗೆ ಕರೆದನು. ఆయన పరిచర్య చేసింది ఏంటి? సౌల్ని ప్రార్థన చేయడం. ಆತನು ಮಾಡಿದ ಸೇವೆ ಏನಾಗಿತ್ತು? ಸೌಲನಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಸೌಲನಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತದ್ದು. తర్వాత అననీಯ గురించి ఇంకెక్కడ రాసలేదు మళ్ళీ ఈ అననీయ గురించి. ಮತ್ತೆ ಈ ಅನನೀಯ ಕುರಿತು ಮತ್ತೆ ಎಲ್ಲಿ ಕೂಡ ಬರದಿಲ್ಲ. ఆయన పరిచర్య సౌల్ని దేవుని దగ్గర తీసుకురావడం. ಆತನ ಸೇವಾ ಕಾರ್ಯ ಏನಾಗಿತ್ತು? ಸೌಲನನ್ನ ಕರ್ತನ ಬಳಿ ನಡೆಸುವಂತದ್ದು. రెండోది, సౌలు ఏ విధంగా ఆయన పరిచర్య చేసి మొదటి దినాల్లో ఏం చేసినాడు. ಮತ್ತೆ ಎರಡನೇ ಗಮನಿಸಿ ನೋಡಿದೆವು, ಪ್ರಾರಂಭ ದಿನಗಳಲ್ಲಿ ಸೌಲನು ಏನು ಮಾಡಿದನು ಎಂಬುದಾಗಿ. మనం ఎట్లా కొత్తగా జన్మించి దేవుళ్ళు వచ్చిన వాళ్ళ మనం ఏ విధంగా మనం వాళ్ళకు పరిచర్య చేయాలి అది కూడా నేర్చుకున్నాం. ಮತ್ತೆ ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಿದವರಾಗಿ ಕರ್ತನ ಕಂಡುಕೊಂಡು ದೇವರ ಬಳಿಗೆ ಬಂದವರ ವಿಷಯದಲ್ಲಿ ಹೇಗೆ ನಡ್ಕೋಬೇಕು ನಾವು ಅದನ್ನು ಸಹ ನಾವು ನೋಡಿದೆವು. ಫಿಸಿಕಲ್ గా భోజనం పెట్టాలి, ಭೌತಿಕವಾಗಿ ಅವರಿಗೆ ಆಹಾರವನ್ನು ಕೊಡಬೇಕು, ఆత్మీయ భోజనం పెట్టాలి, ಆತ್ಮೀಯ ಆಹಾರವನ್ನು ಸಹ ಕೊಡಬೇಕು, సహవాసంలో తీసుకెళ్ళాలి, ಸಹವಾಸದಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು, మందిరానికి తీసుకెళ్ళాలి, ಮಂದಿರಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ఇక్కడ అద్భుతాలు అక్కడ అద్భుతాలు అని కాదు, ಇಲ್ಲ ಅದ್ಭುತಗಳು ಅಲ್ಲೇ ಅದ್ಭುತಗಳು ಅಂತ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದಲ್ಲ. సంఘానికి తీసుకెళ్ళాలి, ಸಭೆಗೆ ಅವ್ರನ್ನ ನಡೆಸಬೇಕು, సంఘంలో నిలబడాలి, ಸಭೆಯಲ್ಲಿ ಅವರು ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು. సౌలు సంఘంలో జతపరిచినాడు. ದೇವರು ಸೌಲನ ಸಭೆಯೊಂದಿಗೆ ಜೊತೆ ಮಾಡಿದನು. దినదినము సౌలు ఎదిగినాడు, బలపరిచినాడు. ದಿನ ದಿನವೂ ಸೌಲನು ಕರ್ತನಲ್ಲಿ ಬೆಳೀತಾ ಬಲವನ್ನು ಹೊಂದ್ಕೊಳ್ತಾ ಬಂದನು. ఈ రోజు దేవుడు మనలో నుంచి ఎవరినో సేవకు పిలుస్తున్నాడు. ನೋಡ್ರಿ, ಇವತ್ತು ದೇವರು ನಮ್ಮೊಳಗಿಂದ ಯಾರನ್ನೋ ತನ್ನ ಸೇವೆಗೆ ಆತನು ಕರಿತಾ ಇದ್ದಾನೆ. మీరేం చేయాలి? ಮತ್ತೆ ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು?
ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను చెప్పాలి. ಹೇಳ್ರಿ, ಕರ್ತನೇ ನಾನು ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೇಕು. నేను సమర్పించుకుంటున్నాను, ನಾನು ಸಮರ್ಪಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ఎక్కడ ఏ విధంగా వాడుకుంటాడో దేవుడు అది టైం కొలది నీకు బయలుపరుస్తాడు. ನೋಡ್ರಿ, ಎಲ್ಲಿ ಹೇಗೆ ನಿನ್ನನ್ನು ಕರ್ತನ ಉಪಯೋಗಿಸ್ತಾನೋ ಸಮಯಕ್ಕನುಸಾರವಾಗಿ ಅದನ್ನು ದೇವರೇ ನಿನಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಹೋಗ್ತಾನೆ. ఈ రోజు నువ్వు చేయాల్సింది ఆయనకి సరెండర్ కావడం. ಇವತ್ತು ನೀನು ಮಾಡಬೇಕಾದದ್ದೇನೆಂದ್ರೆ ಆತನಿಗೆ ಸಂಪೂರ್ಣ ಒಳಗಾಗಬೇಕು. మనం ಪ್ರಾರ್ಥನೆ చేసుకుందాం. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ದೇವರ ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಇಷ್ಟವರೆಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಆಲಿಸಿದ್ದೇವೆ. ದೇವರ ನಮಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ ಪ್ರೇರೆ. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕ್ರಿಸ್ಟಿನ ಸಿಸ್ಟರ್ ಇದಾರ? ಕ್ರಿಸ್ಟಿನ ಸಿಸ್ಟರ್ ಇಲ್ಲ ರೀ, ಲೆಫ್ಟ್ ಆದ್ರು. ಓಕೆ ಸರ್, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಇದುವರೆಗೆ ನಾವ್ ಏನಂದ್ರೆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೇವ. ವಾಕ್ಯವನ್ನು ಕುರಿತು ಒಂದು ಮಾತಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಶಾಂತಿ ಸಹೋದರಿ ಇದ್ದಾರೆ, ಸೊ ಅವರು ಪ್ರಾರ್ಥಿಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾರೆ. ಸಿಸ್ಟರ್ ಸಿಸ್ಟರ್ ನೀವು ಮ್ಯೂಟ್ ಓಪನ್ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಶಾಂತಿ V996 ಅಂತ ಇದೆಯಲ್ಲ ಸಿಸ್ಟರ್, ನೀವು ಮ್ಯೂಟ್ ಆನ್ ಮಾಡ್ಕೊಂಡು ಓಪನ್ ಮಾಡ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಸಿಸ್ಟರ್. ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ ಸಿಸ್ಟರ್. ఓకే అన్సారేనా మీరు అవైలబుల్ ఉన్నారా? అన్సారేనా? ಓಕೆ, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ನಾವೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪ್ರೀತಿಯ ದೇವರ ಸರ್ವಶಕ್ತನ ಕರ್ತನೆ, ಪರಿಶುದ್ಧ ನಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಹೌದಪ್ಪ, ಐದು ಕರ್ತನೆ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಸ್ವಾಮಿ ನಮ್ಮೆಲ್ಲರೊಟ್ಟಿಗೆ ನಿನ್ನ ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತನಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವಯ್ಯ. ಹೌದು ಕರ್ತನೆ, ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 9ನೇ ಅಧ್ಯಾಯದ ಮೂಲಕ ಕರ್ತನೆ 10ನೇ ವಚನದಿಂದ 26ನೇ ವಚನ ತನಕ ದೇವರ ಅದ್ಭುತವಾದ ಅನೇಕ ಆತ್ಮೀಯ ಸತ್ಯಾಂಶಗಳನ್ನು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಸೇವಕರ ಮೂಲಕ ನಿನ್ನ ನಮಗೆ ಬಯಲುಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ಪ್ರಕಟಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ವಂದನೆ ತಂದೆ. ಸೌಲನ ಜೀವಿತದ ಮೂಲಕ ಮತ್ತು ಅನನ್ಯ ಜೀವಿತದ ಮೂಲಕ ಅಲ್ಲಿದ್ದಂಥ ಸಭೆಯವರ ಅವ್ರ ಮೂಲಕವಾಗಿ ಮತ್ತು ಕರ್ತನೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಮತ್ತು ಕರ್ತನೆ ನಾವು ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಿದ ಜನರೊಂದಿಗೆ ನಾವು ನಡ್ಕೋಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಿದ್ದಿ. ಮತ್ತು ಹಾಗೆ ಕರ್ತನೆ ಮತ್ತು ಸೇವೆಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುವ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ಸ್ವಾಮಿ ನೀನು ಕರೆಯುವ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ನೀನು ಉಪಯೋಗಿಸುವಂತ ಮತ್ತು ವಿಧಾನಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ಕರ್ತನೆ ಮಟ್ಟಿಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನೀನು ಮಾತನಾಡಿದ್ಯಪ್ಪ. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಮತ್ತು ದೇವರೇ, ನಮ್ಮ ಒಳಗಿಂದ ಕರ್ತನೆ ಯಾರನ್ನಾದ್ರೂ ಇವತ್ತು ಪ್ರಭು ನಿನ್ನ ಸೇವೆಗೆ ಕರೀತಾ ಇದೆಯೋ ಮತ್ತು ಇದುವರೆಗೆ ಯಾರಾದ್ರೂ ಕರ್ತನೆ ಹಿಂಜರಿತಾ ಇದ್ದಾರೋ ಮತ್ತು ಈಗ ಮತ್ತೊಂದು ಸಾವಿರ ಕರ್ತನೆ ಅವ್ರಿಗೆ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಒಂದು ಎಚ್ಚರಿಕೆ ಕೊಟ್ಟು ಅವ್ರನ್ನ ಕರೀತಾ ಇರೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಅಂತವ್ರು ಯಾರಿದ್ರು ಕೂಡ ಕರ್ತನೆ ತಮ್ಮನ್ನು ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅವ್ರು ನಿನಗೆ ಅಧೀನರಾಗಿ ಒಳಗಾಗಿ ಕರ್ತನೆ ಸೇವೆಗೆ ಸಿದ್ಧರಾಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ಮತ್ತು ಕರ್ತನೆ ಎಲ್ಲಿ ಹೇಗೆ ನೀನು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ತೀಯೋ ಆ ಸಮಯಕ್ಕನುಸಾರವಾಗಿ ನೀನು ಪ್ರಕಟಪಡಿಸ್ತಿ ಮತ್ತು ನಡೆಸ್ತಿ ಎಂಬುದಾಗಿ ಸಹ ನೀನು ಧೈರ್ಯವನ್ನು ಕೊಡ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಅಂತ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಸಮಯದಲ್ಲಿ ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ವಿಶೇಷವಾಗಿ ಸ್ವಾಮಿ ಕೆನಡಾ ದೇಶದಿಂದ ಕರ್ತನೆ ವಾಕ್ಯವನ್ನು ನಮಗೆ ತಂದಂತ ಶ್ರೀಧರ ಅಣ್ಣವ್ರಿಗಾಗಿ ಅವ್ರ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಅವ್ರು ಮಾಡ್ತಿರೋ ಸೇವೆ ಪರಿಚಯಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ರಾಜ. ಇನ್ನೂ ಅಧಿಕವಾಗಿ ಸ್ವಾಮಿ ಅವರ ಅನೇಕ ಕಡೆಗಳಲ್ಲಿ ನಡೆಸಬೇಕೆಂದು ಉಪಯೋಗಿಸಬೇಕೆಂದು ಅವ್ರು ಮಾಡ್ತಿರೋ ಸೇವೆ ಸುವಾರ್ಥ ಸೇವೆ ಪರಿಚಯನ ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂದು ಅನೇಕರು ಆ ಪರಿಚಯದ ಮೂಲಕ ಇನ್ನು ಅನೇಕರು ರಕ್ಷಣೆಗೆ ಬರುವಂತೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡಿ ನಡೆಸಬೇಕೆಂದು ಬೇಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹಾಗೆ ಕರ್ತನೆ ಸೇರಿ ಬಂದಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಎಲ್ಲ ಕುಟುಂಬಗಳನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ ನಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಕರ್ತನೆ ನಿನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ಪ್ರಭಾ ನಡೆಸಪ್ಪ. ಅಪ್ಪ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಪ್ಪ, ನಮ್ಮನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೆಸಪ್ಪ ಕರ್ತನೆ. ನಮಗೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ತರಬೇತಿಯನ್ನು ಕೊಡಪ್ಪ. ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಅತ್ಯಧಿಕವಾಗಿ ಉಪಯೋಗಿಸಿ ನೀನು ಒಬ್ಬಾತನ ಮಹಿಮೆ ಮಾಡಬೇಕಾಗಿ ಯಾವ ಉದ್ದೇಶದಿಂದ ಕರ್ತನೆ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಆರಿಸಿಕೊಂಡಿದೆಯೋ ಅದು ನೀವು ಹೊರಟುವಾಗಿ ಫಲ ಕೊಡಬೇಕಂತಲೂ ನೀವು ಕೊಡುವಂತ ಫಲವು ನಿಲ್ಲುವಂತದ್ದಾಗಿರ್ಬೇಕಂತಲೂ ನಾನು ನಿಮ್ಮನ್ನು ನೇಮಿಸಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. ಆ ಮಾತು ಕರ್ತನೆ ನಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ ಸತ್ಯವಾಗಿ ನೆರವೇರಲಿ. ನಾನು ಒಬ್ಬಾತನ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕಾಗಿ ಬೇಡಿಕೊಡ್ತಾ ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುತ್ತಾ ಮತ್ತೊಂದು ಕರ್ತನೆ ಸಮಯದಲ್ಲಿ ಇರ್ತನೆ ಸೇರಿ ಬರ್ತಾನೆ ಮೆಲ್ಲರನ್ನ ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ಕಾಯ್ದು ಕಾಪಾಡು ಮುದುಕ ದೇವರೇ. ಸಾಕ್ಷಿ ಅಂತಂದ್ರೆ ಏನು, ನಾವು ಕೊಡ್ಬೇಕಾದ ಸಾಕ್ಷಿ ಏನು ಎಂಬುದು ನಿಜವಾಗಿ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದೆ. ಆ ಕುರಿತು ನಾವು ಕೂಡ ಎಚ್ಚೆತ್ಕೊಂಡಾಗಿ ಪ್ರಭು ನಡ್ಕೊಳ್ಳುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿ ಸಾಕ್ಷಿ ಕೊಡಲು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿ ಕೃಪೆ ಕೊಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅತಿ ಶ್ರೇಷ್ಠ ದೇವನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ನಾವು ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ಜೀವವುಳ್ಳ ಪರಲೋಕದ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೇನ್. ಆಮೇನ್. ದೇವರ ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಪ್ರೇರ ಸಮುದಾಯಕ್ಕೆ ಒಂದು ಪ್ರಕಟಣೆಗಳು
ನಾವು ನೋಡೋಣ. ಮುಖ್ಯವಾಗಿ ಇವತ್ತು ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೇವೆ ಮತ್ತು ವಾಕ್ಯ ಸಂದೇಶ ತಂದಂಥ ಸಹೋದರರಿಗೆ ನಮ್ಮ ಈ ಒಂದು ಟೀಮ್ನ ಪರವಾಗಿ ಪ್ರತ್ಯೇಕವಾದ ವಂದನೆಗಳು. ಅನಾಮಿಕ ಪ್ರತ್ಯೇಕమైన వందనాలను శ్రీధరన్న. థ్యాంక్ యూ సో మచ్ నా. మంచి ఆత్మీయ సత్యాంశాలు మాకు ఈరోజు దేవుడు మీ ద్వారా బయలుపరుచున్నారు. అందరిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. అనేక ఆత్మీయ సత్యాంశాలు మనం నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం. ಬೈಬಲ್ ಸ್ಟಡಿ ద్వారా అందరం దేవునికి ಮಹಿಮಕರಣ ಗಾಕ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಮತ್ತೆ ನಾವು ನೋಡುವಾಗ ನಾಳೆ ಶನಿವಾರ ಬೆಳಿಗ್ಗೆ 5:30 సమయದಲ್ಲಿ సాక్ష్య సమయం ఇರ್ತದೆ. రేపు ఉదయం 5:30కి మార్నింగ్ ప్రేయర్లో సాక్షుల సమయం ఉంటుంది. సో కనుక సిద్ధపడండి, ప్రార్థించండి, సిద్ధపడండి. సాక్ష్యం మనకేమో విన్నాం, ఆ నిజమైన సాక్ష్యం కొరకు ಸಿದ್ಧಪಡలని ಮರೊಕಸಾರಿ మీతో మనవి చేస్తున్నాను. ಸೊ ಇವತ್ತು ಸಾಕ್ಷಿ ಅಂದ್ರೆ ಏನು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದೀವಿ, ನಾವು ಕೊಡಬೇಕಾದ ಸಾಕ್ಷಿ ಹೇಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಸಿದ್ಧರಾಗಿರಿ, ಪ್ರಾರ್ಥಿಸ್ರಿ. ಸೊ ನಾವು ಒಂದು ಆ ಸಮಯ ಬರೋದ್ರೊಳಗಾಗಿ ದೇವ್ರು ಕೂಡ ಸಮಯ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಒಬ್ರಿಗಾದ್ರೂ ಎಷ್ಟು ಜನಕ್ಕಾದ್ರೂ ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ ಅಷ್ಟು ಜನಕ್ಕೆ ಸುವಾರ್ತೆ ಸಾರಿ ಕರ್ತನ ಬಳಿಗೆ ಯಾರು ನಡೆಸ್ತಾ ಇದೀವೋ ಅನ್ನೋ ಕುತೂಹಲದಿಂದ ಆ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗೋಣ. ದೇವ್ರ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ರಿ. ಮತ್ತೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಒಂದು ಆ ಹಾಡನ್ನು ಹಾಡೋ ಮೂಲಕ కర్తను నామమును మహిమపరచోಣ. సో బీవల సిస్టర్ మీరు అవైలబుల్ ఉన్నారా? బ్రదర్ చెప్పండి బ్రదర్. ఒక పాట పాడండి సిస్టర్. చివరికి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరచడం మనం చేస్తాం. ఒక్క నిಮಿಷ. ಓಕೆ ಸಿಸ್ಟರ್ ಸಿದ್ಧರಾಗ್ತಾರೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಕೂಡ ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ಇರ್ರಿ ಮತ್ತು ಪ್ರತಿದಿನ ನಡೆಯುವಂತ ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ತಪ್ಪದೆ ಎಲ್ಲರೂ ಭಾಗವಹಿಸ್ರಿ. ಈ ಒಂದು ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಇರೋದು ಮುಖ್ಯವಾಗಿ ಒಂದು ಡಿನಾಮಿನೇಷನ್ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದಲ್ಲ ಅಥವಾ ಒಂದು ಸಭೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದಲ್ಲ. ಇದೆಲ್ಲರೂ ದೇವಜನರು ಕರ್ತನಲ್ಲಿ ಬಲ ಹೊಂದಲಿಕ್ಕೆ, ಎಲ್ಲರೂ ಕೂಡ ಬೆಳಿಲಿಕ್ಕೆ, ಎಲ್ಲರೂ ಕೂಡಿ ಕರ್ತನೊಂದಿಗೆ ಸಹವಾಸ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿ ಇವತ್ತು ವಾಕ್ಯ ಕೇಳಿದ ಪ್ರಕಾರ ಅದಕ್ಕೋಸ್ಕರ ಮುಂಜಾನೆ ಜಾವದಲ್ಲಿ 5:30ರಿಂದ 6:00ವರೆಗೆ ನಡೆಯುವಂತ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿಯೂ ಮತ್ತೆ ಪ್ರತಿದಿನ ಸಂಜೆ 7ರಿಂದ 8 ಗಂಟೆಗೆ ನಡೆಯುವಂತ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೂಡ ತಪ್ಪದೆ ಎಲ್ಲರೂ ಭಾಗವಹಿಸಬೇಕಂತ ಪ್ರೀತಿಯಿಂದ ಕರ್ತನ ಕೇಳ್ಕೊಳ್ತೇನೆ. ದೇವ್ರ ನಮಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ಸಮಯದ ಮೊದಲೇ ಬೀವರ್ ಸಿಸ್ಟರ್ ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿ ಕರ್ತನನ್ನು ಮಹಿಮಪಡಿಸ್ತಾರೆ. ప్రైజ్ ది లార్డ్ అందరికి. నీవు చేసిన మేలకు నీవు చూపిన